శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు కొన్ని రకాల ప్రశ్నలు అడగటం జరిగింది. ఆ ప్రశ్నలు ఇక్కడ చెప్పటానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ప్రశ్నలు చెప్పటం లేదు, అంటే చెప్పటానికి అందులో పెద్ద విశేషమేమీ లేదు. అయితే ప్రశ్నలు శారీరక సంబంధములకు సంబంధించి, శారీరక సంబంధముల నుండి కలిగేటువంటి ఆనందము, మానసిక ఆనందము, ఆత్మానందము ఇవేంటి అనే విధంగా ప్రశ్నలు ఉన్నాయి. అవి వాళ్ళు అడిగిన విధానంలో చెబితే కొంచెం ఆ పదముల ప్రయోగం సభ్యతగా మనకు అనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం ఆధ్యాత్మికతలో కొంచెం సభ్యతగా సాగుతున్నాం కాబట్టి. సభ్యత అనేది ఊరికనే పదాలలో వాళ్ళు ఉపయోగించింది మరీ అంత సభ్యత లేని పదాలు ఏం కాదు, కానీ నేను చెప్పటం లేదు. సరే, విషయాన్ని అర్థం చేసుకోండి. శారీరక ఆనందము, మానసిక ఆనందము, ఆత్మానందము ఏంటి, అసలు ఈ ఆనందాల్లో డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు మనకు ఒక శరీరం ఉంది. ముందు మనం శరీరమే, ఇందులో డౌట్ ఏం లేదు. ఈ శరీరానికి మనం నిరంతరము నేను ఈ శరీరం అన్న భావనలో జీవిస్తూ అన్నీ సమకూర్చవలసిందే. అందులో ఎటువంటి సందేహం లేదు, అనుమానం లేదు. 100కి 100 పాళ్ళు సత్యం. ఆధ్యాత్మికత అనగానే శరీరం ఏదో కాదు అనే భావన అసలు తెచ్చుకోబాకండి. శరీరంతోనే మొదలవుద్ది. శరీరం దానికి వేళ్ళు మొదలది. శరీరం అనేది విత్తనం లాంటిది. ఈ శరీరం అనే విత్తనం ఒక మహావృక్షం అవ్వాలి. అది ఎక్కడ జరుగుతుంది? భావరూపంలో జరుగుతుంది. అది మహావృక్షంగానే ఉంది, మనకు తెలియట్లే. శరీరం అనే విత్తనం వరకే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే, మనం ఈ పరిమితిని మనం దాటటం లేదు. విత్తనములో చెట్టు ఇమిడి ఉంది, దానికి పరిస్థితులు సమకూరితే అది మహావృక్షం అవుతుంది. అది అవటం మనం చూస్తున్నాం, ఎందుకంటే విత్తనం పెట్టి మనం దాన్ని పెంచుతున్నాం కనుక. అలాగే మన శరీరంలో ఈ శరీరం అనేటువంటి విత్తన దశలో మహావృక్షం ఆల్రెడీ ఇమిడే ఉంది. ఆల్రెడీ ఉంది, మహావృక్షమే ఉంది, కానీ మనకు మహావృక్షం తెలియదు. అందుకని తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ చేయాల్సింది ఇంకేం లేదు. జ్ఞానం అంటే ఆధ్యాత్మికతలో తెలుసుకునే ప్రయత్నము, తెలియుట జ్ఞానము. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. అసలు కొత్తగా సాధించేది ఏమీ లేదు. మహావృక్షం అక్కడే ఉంది, కానీ మనకు విత్తన దశలో శరీరం నేను అనిపిస్తుంది. విత్తనం అక్కడే ఉంది, మహావృక్షం అక్కడే ఉంది, దానికి సంబంధించిన వృక్షానికి సంబంధించిన అన్నీ అక్కడే ఉంది. వృక్షము అన్నప్పుడు మొత్తం కలిపి, విడివిడిగా చెబితే వేళ్ళు, కాండము, కొమ్మలు, చెట్లు, కొమ్మలు, ఆకులు, కాయలు, పువ్వులు, ఇలా వృక్షంలో అన్ని భాగాలు విడివిడిగా చెప్పుకోవచ్చు. కానీ మొత్తంగా అది మహావృక్షం. ఆ మహావృక్షానికి ఆధారత ఏంటి? విత్తనం. అంటే ఉన్నదాన్ని విత్తన దశలో చూస్తున్నాం మనం. అది మీకు తెలియజెప్పదలిచాను నేను. మహావృక్షము అన్నది ఎలా ఉందో ఆ ఉన్నదానిని విత్తన దశలో శరీరంగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ శరీరమే మహావృక్షం అవ్వక్కర్లా, ఆల్రెడీ శరీరం ఉంది. దాన్ని మనం విత్తన దశలో చూస్తున్నాం అంతే. చూపు మారితే చాలు. చూపు మారాలంటే ఏంటి? మనకు సత్యం తెలియాలి. చూపు ఎలా మారుతుంది? శరీరపు చూపు ఇంతే, శరీరపు కళ్ళు ఇంతే చూస్తాయి. శరీరం గ్రహించే విధానం పంచేంద్రియాలే. శరీరం పరిమితిగా ఉంది, పరిమిత భావనే. ఇది 100కి 100 పాళ్ళు సత్యం అండి. దీన్ని మార్చడం కుదరదు. అయితే దీన్ని అర్థం చేసుకోవడం కుదురుతుంది. అర్థమైతే ఇది ఏమన్నా మారుతుందా? మారదు. శరీరం శరీరంగానే ఉంటుంది. మరి ఏం అర్థం అవుద్దండి? శరీరంతో పాటు శరీరం శరీరంగానే ఉండగా శరీరంతో పాటు ఉన్నటువంటి మహావృక్ష దశ అర్థమవుద్ది. అది దాన్ని అర్థం చేసుకోవటం. అందుకని ఆధ్యాత్మికత మొత్తం జ్ఞానస్వరూపము, అర్థం చేసుకోవటం. అది క్రియాత్మకం కాదు. క్రియాత్మకం అంటే ఏంటి? ఏదో చేసి సాధించేది కాదు. అర్థం చేసుకొని ఆ స్థితిని, ఇక్కడే ఉంది ఆ స్థితి, అర్థం చేసుకోవటం అంతే. అర్థం అవటం ద్వారా ఆ స్థితిని అనుభవిస్తాం.
అయితే మీరు సాధనలు చేస్తారు కదండి, సాధనలు చాలా ఉన్నాయి, క్రియల్లాగానే కనపడతాయి, శరీరంతోనే చేస్తారు కదా అంటే మీరు గమనించండి, ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా శరీరపు కదలికలను మనో కదలికలను ఆపేటట్టుగా ఉంటాయి, నడిపేటట్టుగా ముందుకెళ్ళేట్టుగా ఉండవు. శరీరం ఎప్పుడు ప్రపంచంలో తిరుగుద్ది, మనసు ఎప్పుడు ప్రపంచంలో తిరుగుతుంది. అయితే శరీరము ఊరిన విత్తనము చెట్టని పోల్చాను తప్ప శరీరం ఎప్పుడు కరెక్టే, ముందు నిజమే, దాన్ని అబద్ధం అనుకోబాకండి. అసలు ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి. ఈ నిజం నుంచి బయలుదేరాలి, ఈ నిజాన్ని నిలుపుకుంటూ బయలుదేరాలి, ఈ నిజాన్ని రక్షించుకుంటూ బయలుదేరాలి, ఈ నిజానికి అన్ని సమకూర్చుకుంటూ బయలుదేరాలి, ఈ నిజాన్ని నిజంగా చక్కగా చూసుకుంటూ బయలుదేరాలి. ధర్మము, ఈ శరీర సంబంధిత విషయాలు, ధర్మాలు, బాధ్యతలన్నీ పాటిస్తూ జ్ఞానంలో ప్రయాణించాలి. అలా పాటిస్తూ, ఎందుకంటే శరీరంతో అవన్నీ పాటిస్తుంటేనే నువ్వు జ్ఞానంలో ధర్మంగా ఉన్నావా, అధర్మంగా ఉన్నావా, మంచిగా ఉన్నావా, చెడుగా ఉన్నావా, నీ లక్షణాలు ఏంటి, నీ గుణాలు ఏంటి, నీ స్వభావం ఏంటనేది తెలుసు. నీలో చెడు ఉందనుకో నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నీలో మంచి ఉందనుకో నువ్వు జ్ఞానంలో ఉన్నావు. ఎక్కడెక్కడ నువ్వు మంచిలో ఉన్నావు అక్కడక్కడ నువ్వు జ్ఞానంలో ఉన్నావు, ఎక్కడెక్కడ నువ్వు చెడులో ఉన్నావు అక్కడక్కడ నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు మొత్తం అజ్ఞానంలోనూ లేవు, మొత్తం జ్ఞానంలోనూ లేవు. నువ్వంటే మీకు చెబుతున్నాను కాబట్టి నేనైనా సరే, మీలో నన్ను కలిపేసుకోండి, నేను కూడా ఊరిని చెప్తున్నాను కానీ మీలోనే కూర్చొని ఉన్నా, నేను మీ వైపే ఉన్నా. నేను ఏం పొందలా, విని సాధించుకోవలసిన వాడినే నేను కూడా. ఎక్కడెక్కడ మనం తప్పులు చెడులు ఆలోచన పరంగా కానీ క్రియాపరంగా కానీ ఏ రకంగానైనా మానసిక ఆలోచనలు చేసినా శారీరక ప్రక్రియలతో చేసినా చెడు చేస్తున్నాము అంటే అజ్ఞానంలో ఉన్నాము. ఎందుకని? శరీర పరిమిత భావన, అంటే అంతకు మించి ఏం లేదు. మంచి చేస్తున్నాము అంటే జ్ఞానంలో ఉన్నాము. ఎందుకని? శరీర భావనలో కూడా మంచి చేయొచ్చు. ఎందుకని? నాలాంటి వాళ్లే కదా చుట్టూ ఉన్న వాళ్ళు అని అలా కూడా మంచి చేయొచ్చు. దానికి ఏమీ పెద్ద ఆత్మజ్ఞానం తెలిసిపోక్కర్లా. అలా నువ్వు ఎక్కడెక్కడ మంచిగా ఉన్నావో అక్కడక్కడ జ్ఞానంలో ఉన్నావు, ఎక్కడెక్కడ చెడుగున్నావో అక్కడక్కడ అజ్ఞానంలో ఉన్నావు, అంతే. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఎక్కడెక్కడ అజ్ఞానంలో ఉన్నామో ఎత్తుక్కుంటున్నాం, అంటే చెడులో ఉన్నామో ఎత్తుక్కుంటున్నాం. అసలు చెడు అంటే ఏంటి? ఏమి లేదు. మానవ ప్రపంచపు మానవ లోకములో చెడు అంటే ఏంటి? ఎందుకంటే జంతులోకంతో వృక్షలోకంతో వీటితో మనకు సంబంధం లేదు, వాటి గురించి మనకు తెలియదు. మానవ లోకంలో చెడు అంటే ఏంటంటే ఏమీ లేదు. మతాలు, జాతులు, కులాలు, దేవుళ్ళు, వీటితో పని లేదు. అసలు పని లేదంటే మీరు పూజించుకోండి. విషయానికి చెబుతున్నా, ఇతరులకు హాని చేయకూడదంటే. చెడు అంటే ఏంటో తెలుసా? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పాపము అంటే చెడు. పాపం అంటే చెడు ఏంటంటే చెడు నుంచి వచ్చే ఫలితం పాపం. చెడు చేయటం వలన చెడు చేసిన వ్యక్తి తిరిగి తాను అనుభవించవలసిన ఫలితం పాపము. అందుకని చెడు, అజ్ఞానము, పాపము, ఆ ఫలం మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. అజ్ఞానం చేతే దుఃఖపడతాం, బాధపడతాం. జ్ఞానంతో దుఃఖపడటానికి బాధపడటానికి ఏముండదు. పరోపకారాయ పుణ్యాయ. పుణ్యం అంటే జ్ఞానము. జ్ఞానం ఉన్నవాడు మంచి చేస్తాడు. మంచి చేసిన యొక్క పరోపకారం అంటే ఇతరులకు ఉపకారం. ఉపకారం యొక్క ఫలితము పుణ్యము. పుణ్యం అంటే ఏంటి? నీకు వచ్చే ఫలితము, నువ్వు చేసిన క్రియ, నువ్వు మేలు చేయటం అనే క్రియ, మంచి చేయటం అనే క్రియ వలన వచ్చిన ఫలితము పుణ్యము. ఆ పుణ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. అక్కడ అనుభవాల విషయం కాదు అసలు. పాప పుణ్యములు ఏంటి? ధర్మము, మనిషి మానవ ధర్మం ఏంటి అంటే మంచి మాత్రమే చేయాలి. ఎందుకండి మనం అసలు జంతులోకంలో లేము, జంతువులు పాము. అయితే జంతులోకంలో మంచి చెడు ఉన్నాయంటే లేదు. జంతులోకానికి అది వర్తించదు, మానవ లోకానికి వర్తిస్తుంది. ఎందుకని వర్తించదు? అసలు కొన్ని జీవులు, కొన్ని జంతువుల యొక్క జీవన సరిలే ఇంకో జంతువుని తిని బతకాలేదు. అది సృష్టి చేసిన ఏర్పడి, దాన్ని మనం ఏం చేస్తాం? అందుకని ఆ లోకపు విషయాలు మనకు తెలియదు, జంతులోకపు విషయాలు మనకు తెలియదు, అనవసరం, తెలుసుకోలేం. వృక్షలోకపు విషయాలు మనకు తెలియదు, అనవసరం, తెలుసుకోలేం. అయితే మానవ లోకపు విషయాలు మనకు తెలుసు కాబట్టి, మనకు బాధ తెలుసు, నొప్పి తెలుసు, కష్టం తెలుసు, ఇబ్బంది తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి మన శరీరంతో మనం అటు జంతులోకంలో కానీ ఇటు వృక్షలోకంలో కానీ మొత్తం ప్రకృతిలో దేన్ని బాధించకుండా, మానవ జాతిలో మానవ లోకంలో ఎవరిని బాధ పెట్టకుండా నువ్వు జీవించుకుంటూ వెళ్ళిపోతావు. ఇంతే. ఇంకా ఈ ధర్మం, నువ్వు ఏ మతంలో వెళ్ళు, ఏ దేవుడితో వెళ్ళు, ఇది అంతే. మంచి అంటే ఇంతే. నువ్వు మంచిగా జీవించడం అంటే ఎవరిని బాధ పెట్టకుండా వెళ్ళడం. ఇంకా బాగా మంచిగా జీవించడం అంటే నీ చుట్టూ ఉన్న అందరికీ నువ్వు చేయగలిగిన మంచి మేలు చేసుకుంటూ వెళ్ళడం.
అదేదైనా సరే, మాటలతో, చేతలతో, పనులతో, డబ్బుతో, నీకున్న అన్ని వనరులతో. అలా పరోపకారం చేసే వాళ్ళకి 2 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. పరోపకారం చేస్తావు కాబట్టి పుణ్యం ఉంటుంది నీకు. అంటే పుణ్యం అంటే ఏంటి? నువ్వు చేసిన క్రియకు ప్రతిఫలం. ప్రతిఫలం ఆకాశం నుంచి రాదు. నువ్వు చేయటం వలన నీ నుంచి లాభం పొందిన వాళ్ళందరూ కూడా తిరిగి నీకు లాభాన్ని చేకూర్చే పని చేస్తారు. నువ్వు మంచిగా మాట్లాడావు, వాళ్ళు నీతో చెడుగా ఎందుకు మాట్లాడతారు? అసలు నువ్వు అందరితో మంచిగా ఉన్నావు, అందరూ నీతో మంచిగా ఉంటారు. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సాయం చేసావు, వాళ్ళందరూ ఏదో ఒక విధంగా నీకు తిరిగి సాయం చేసే ఆలోచనే చేస్తారు. హాని చేసే ఆలోచన అసలు చేయరు. సింపుల్ అంతే. అంటే అద్దంలో ప్రతిబింబం లాగా, అద్దం ముందు ఎవరి నుంచి ఉంటే వాళ్ళ ప్రతిబింబమే కనపడుతుంది. అద్దం ముందు ఏది ఉంటే ఆ బొమ్మ అందులో పడుతుంది. నేను ఈ మనిషి కొనుక్కున్నాడు, ఈయన బొమ్మే చూపించాలి, ఇంకోళ్ళు చూపించకూడదు, అలా ఏమి ఉండదు. దానికి అద్దానికి స్వతంత్ర ఇచ్చ ఉండదు. అలాగే కర్మకి స్వతంత్ర ఇచ్చ లేదు. కర్మ జస్ట్ అద్దం లాంటిది. నువ్వేం చేస్తే అదే నీకు వస్తుంది అంతే. కాబట్టి ఇక్కడ మనం ఎలా జీవించాలి అన్నప్పుడు మీరు ధర్మ ప్రబోధాలకు ఎక్కడికో వెళ్ళక్కర్లా, మీ మనసులోనే ఉంది. నీకు తెలిసినవన్నీ, నీకేది నొప్పో, నీకేది బాధో, నీకేది కష్టమో, నీకేది ఇబ్బందో, నీకేది చెడు అనిపిస్తుందో అది నువ్వు ఇతరులకు చేయకు. నీకేది మంచి అనిపిస్తుందో నువ్వు అది ఇతరులకు చెయ్యి. నీకేం కావాలనుకుంటావో అదే అందరికీ కావాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో వాళ్ళకి ఇచ్చే పని చేయి, నువ్వు పుచ్చుకునే పని చేసుకో. నువ్వు పుచ్చుకునే ధర్మంగా. ఇప్పుడు ఇవి మామూలు సహజ జ్ఞాన విషయాలు. ఇవన్నీ కూడా శరీరపరమైనవే. శరీరం ఎప్పుడు క్రియాత్మకమైంది. అందుకని ముందు చెప్పుకోవాలి, నువ్వు మంచినే చేయాలి, మంచినే ఆచరించాలి, ఇతరులకు ఇవ్వాలి. ఇప్పుడు మంచిలో 2 రకాలు చెప్పాను. నేను ఎవరికి హాని చేయను, ఇది బేసిక్ మంచి. అలాగే నేను ఎవరికి మేలు కూడా చేయను, అంటే నేను సామాన్యుణ్ణి. నేను మంచివాడిని కాదు, చెడ్డవాడిని కాదు, సామాన్యుణ్ణి. చాలామంది ఇలా కూడా ఉండొచ్చు. అయితే 2వ స్టెప్, నేను మంచి చేస్తాను. అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళకి మంచిగా, అనుకూలంగా, వాళ్ళు ఆనందంగా ఉండేలా చక్కగా మాట్లాడతాను. ఇబ్బంది పెట్టిన మాటలతో బాధ పెట్టకపోగా సంతోష పెడతాను. నా డబ్బు ఉండే ఎవరికైనా అవసరమైతే సాయాలు చేస్తాను, నా శక్తితో సాయాలు చేస్తాను, నాకున్న సమస్తంతో పరోపకారం చేస్తాను. అప్పుడు అది పుణ్యం. పుణ్యం 2 ఆస్పెక్టుల్లో ఉంది. పుణ్యాన్ని నువ్వు తిరిగి ఆశించకుండా, అంటే నేను వాళ్ళకి మేలు చేశాను, వాళ్ళు నాకు తిరిగి మేలు చేయట్లేదు, చూసావా లోకం అంతా పాడైపోయింది, మంచివాడిని చేతగాని వాడని వాడేసుకుంటున్నారు, మంచితనం చేతగాని ధనం అయిపోయింది, ఇలా నాకు చాలామంది స్త్రీ పురుషులు కామెంట్స్లో కూడా పెడుతుంటారు. మీరు చదువుకున్న కామెంట్లు అర్థమవుతాయి. మంచితనం అని మీరు చెప్తా ఉంటారండి, అదంతా చేతగాని ధనం అనుకుంటున్నారు అందరూ అని. ఓకే, అది భౌతికంలో చేతగాని ధనం అని వాళ్ళు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు అంతే. ఎదుటోళ్ళు ఏమనుకుంటున్నారో మనకేం తెలుసు, వాళ్ళు అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఎందుకని? ఒక చెడ్డవాడు మారలేక ఎప్పుడు చెడుగానే ఉండొచ్చు. మీరు అనుకుంటున్నారు నేను మంచిగా ఉన్నా వాళ్ళు చెడుగానే ఉంటున్నారు, కాబట్టి నన్ను చవట కింద, చేతగాని దాని కింద వాళ్ళు కట్టేశారు, అందుకే అలా ఉంటున్నారని మీరు అనుకోవచ్చు. వాళ్ళు మన సొంత కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మీకు 2వ వాళ్ళు ఎవరైనా కాదు. వాళ్ళు మారలేక అలా ఉన్నారు, వాళ్ళు మారలేక అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళ జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నారు. ఎంతవరకు ఆ విషయానికే. జ్ఞానం లేదంటే అన్ని విషయాల్లో అనుకోబాకండి. ప్రతి మనిషిలోనూ జ్ఞానం ఉంటుంది. ఎక్కడో చోట ఏదో మంచిలాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రతి మనిషిలోనూ అజ్ఞానం ఉంటుంది. ఎక్కడో చోట ఏదో చెడులాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత మనం చూసుకోవటమే. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చేతగానే ఉండి, నేను చేతగాని దాని వాళ్ళు అనుకుంటున్నారని మీరు అనుకోవటం మీ ఆత్మన్యూనతాభావం, అంటే మీ మానసిక దౌర్బల్యము, బలహీనత అంతే. చేతగానుడని ఎవరిని అనుకోరు, మీరే అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు అని. ఎందుకని? వాళ్ళు మారలేదు, వాళ్ళు అలాగే ఉన్నారు. నేను మారాను, నేను మంచిగా ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళు మారకుండా నన్ను ఇలాగే అంటున్నారనో, తీసుకుంటున్నారనో, మోసం చేస్తున్నారనో మీరు భావించుకుంటున్నారు. కాదు, వాళ్ళు మారలేకపోతున్నారు అంతే. వాళ్ళ మార్పు రావట్లేదు, వాళ్ళు చెడు పోగొట్టుకోలేకపోతున్నారు. దట్స్ ద పాయింట్. ఇక్కడ మీరు ఆశించకుండా పుణ్యం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఆశించకుండా పుణ్యం చేస్తే మీ అసలు ఆశ లేదుగా, కోరిక లేదుగా, ఫలితం కావాలని లేదుగా. ఇప్పుడు నేను ఎవరికో ఏదో ఆకలితో ఉన్నారు, అన్నం పెట్టాను, నా దగ్గర ఉంది పెట్టాను, ఎవరికో కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాను, ఎవరికో చదువుకోవడానికి సాయం చేశాను, ఏదో ఒక రకంగా పక్కన అందరికీ, నా సొంత భార్య నుంచి మొదలుకొని, నా సొంత భర్త నుంచి మొదలుకొని, ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా బయట పరిచయం ఉన్న, నాకు పరిచయం ఉన్న అందరికీ నేనే అన్నీ ఎక్కువిస్తున్నాను. అదే పుణ్యము అంటే. కానీ తిరిగి నేను కోరుకోవట్లా, నాకు వాళ్ళు తిరిగి ఇవ్వాలని కోరుకోవట్లేదు. ఎందుకనంటే
తిరిగి కోరుకుంటే ఇంక ఇచ్చేదేముంది? అందరం మనుషులేక లాభ నష్టాలు బేరీజేగా. నేను ఇచ్చిన వాళ్ళందరూ నాకు తిరిగి ఎలా ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. అసలు వాళ్ళకి అవసరం ఉండే కదా నేను ఇచ్చాను. కొంతమందికి ప్రేమ అవసరం ఉండొచ్చు, కొంతమందికి డబ్బు అవసరం ఉండొచ్చు, కొంతమందికి స్నేహం అవసరం ఉండొచ్చు, కొంతమందికి ధైర్యం అవసరం ఉండొచ్చు. ఏ ఏ పరిస్థితుల్లో ఎవరున్నారో తెలియదు. వాళ్ళకి అది అవసరం కాబట్టి ఇచ్చాను, తిరిగి ఎలా కోరుకుంటాను? అందుకని అవసరమయ్యి అవసరంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకమైన సాయం మనం అందించినప్పుడు తిరిగి కోరుకోవటం అనేది మన దౌర్భాగ్యం. అయితే కొంతమంది తిరిగి కోరుకొని చేస్తారు. కోరుకొని చేస్తున్నప్పుడు ఆ ఫలితాలు నీకు వస్తాయి. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావని ఎదుటోడికి తెలుస్తుంది. నేను చేశాను కనుక, నేను కోరుకుంటున్నాను కనుక, నేను ఆశిస్తున్నాను కనుక నువ్వు నాకు ఇవ్వాలి అనే సూచన వాళ్ళకి ఇస్తానే ఉంటావు. ఇంకో రకంగా ఇంకోటి పుచ్చుకుంటూ ఉంటావు. అది వాళ్ళకి అర్థమై అవును వీళ్ళు మనకి ఈ సాయం చేశారు, తిరిగి వాళ్ళకి ఆ సాయం చేస్తేనే వాళ్ళు మళ్ళీ మనకి ఏదో ఒక సాయం చేస్తూ ఉంటారు. అన్నికి నమస్కారాలు పెట్టడమో, నేను గౌరవించడమో, నీ కాళ్ళు నొక్కడమో, ఏదో ఒకటి వాళ్ళు చేయగలిగింది నీకు చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి సింపుల్ థింగ్. అప్పుడు నువ్వు చేసిన దానికి సరిపోయింది, వాళ్ళు ఇచ్చేశారు. నీకు ఆశించే గుణం లేదనుకోండి, అంటే బేసిక్గా మనం చేస్తున్నాం ఎందుకని నా అలాంటి మనుషులే కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళకి అవసరం చేశాను అంతే. వాళ్ళ దగ్గర అవసరం ఏంటంటే వాళ్ళ దగ్గర లేనిది నేను ఇచ్చాను. లేనిది నేను ఇచ్చినప్పుడు తిరిగి వాళ్ళు అసలు అడుగుతాను, మీ దగ్గర ఏదో ఒకటి ఉందిగా అది ఇవ్వండి అని అడగకూడదుగా. అడగను అసలు నేను, నాకు ఆ బుద్ధి పుట్టట్లా లోపల. అంటే లాభ నష్టాలు వ్యాపారం చేయట్లే నేను. వ్యాపారం చేస్తే పుణ్యం, పుణ్యం కింద వ్యాపారంలో లాభం వస్తుంది నీకు. అలాగే వ్యాపారం పాపం చేస్తే చెడు, వ్యాపారంలో మీకు చెడు నష్టం వస్తుంది. అసలు నేను లాభ నష్ట వ్యాపారాలే చేయట్లేదు, నేను చేయగలిగిన మంచి చేసి ఊరుకుంటున్నా. అప్పుడు నా బ్రెయిన్లో ఏమవుద్దంటే ఆశించని గుణం చేత బ్రెయిన్ ముందుకెళ్దాం. నేను వీళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు తిరిగి నాకు ఇది చేయలేదు అనేది ముందుకెళ్దాం, చేసి ఊరుకుంటానండి. ఇంకా వాళ్ళు నాకేం చేస్తారు, ఎవరికి చేశానని ఉండదు, నా స్వభావం చేయటంగా మారిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే బ్రెయిన్ స్వభావం ఆగిపోయిందో చేయటం అనే దాంట్లో ఏముంది, ఎదుటి వాళ్ళ అవసరాన్ని గుర్తించడం ఉంది కదా, గుర్తించి కదా చేస్తాను. పలానోళ్ళకి ధైర్యం కావాలి, పలానోళ్ళకి డబ్బు సాయం కావాలి, పలానోళ్ళకి అన్నం కావాలి, పలానోళ్ళకి బట్టలు కావాలి, పలానోళ్ళు ఏదో అనారోగ్యంతో ఉన్నారు వెళ్ళి సాయం చేయాలి, ఏదైతే అది పలానోళ్ళకి ప్రేమ కావాలి, ఏది కావాలో అది మన ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి అని ముందే చెప్పాను. అలా మనం ఏది ధర్మంగా చేయొచ్చో అది చేసి ఊరుకుంటున్నాను నా మనసు అలా తయారైంది అనుకోండి. తిరిగి ఆశించేది లేనప్పుడు నువ్వు పుణ్యం చేయాలంటే ఎదుటివాడిని గమనించి చేయాలి కనుక గమనిక అనేది నీకు ఒకటి ఉన్నప్పుడు ఆ గమనిక జ్ఞానంగా మారుతుంది. అందుకే పుణ్యములో ప్రతిఫలాన్ని ఆశించకుండా పుణ్యకార్యములు చేసేవాళ్ళు, ఇతరులకు మేలు చేసేవాళ్ళకి జ్ఞానాభివృద్ధి ఎందుకు జరుగుద్దంటే ఇక్కడ జ్ఞాన వికాసం ఉంది, కోరుకునేది లేదు. కోరుకుంటే లాభ నష్టాలు బేరీ చేసుకుని దుఃఖానికి లోనవుతారు. నేను ఎంత చేశాను వాళ్ళు తిరిగి నాకేం చేయట్లేదు. అసలు నాకు ఎవరు ఏం చేయక్కర్లేదు, నా దగ్గర ఉంటేనే చేయగలను, నేను లేకుండా నేను చేయలేను. ఎదుటి వాళ్ళ దగ్గర లేకపోతేనే వాళ్ళకి నేను చెయ్యాలి, కాబట్టి లేని వాళ్ళకి చేశాను. అంటే నా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు, చేశాను. ఇప్పుడు ఇంకా కోరుకునేది ఏమని, జస్ట్ నా దగ్గర ఉందేగా చేయగలను నేను. అప్పుడు ఎప్పుడైతే ఆగిపోయిందో మన సగం ఆలోచనలు ఆగిపోతాయి. అంటే మన జీవితంలో మనం ఆలోచించేటువంటి సగం ఆలోచనలు, మనం పడే సగం బాధలు, సగం ఊహలు, సగం కల్పనలు, సగం భ్రమలు, సగం భ్రాంతులు, సగం గొడవలు, గోలలు, గందరగోళాలు, మొత్తం అశాంతి, చెడంతా అయిపోద్ది. ఎందుకంటే కట్ అయిపోయింది అక్కడికి. నేను చేస్తాను ఊరుకుంటానంతే. ఇప్పుడు చేసేవాడు ఇతరులకి తానే చేసేవాడు, చేసేసి ఊరుకునేవాడు అసలు ఎవరో నాకు చేయలేదని బాధ కూడా పడ్డుగా. ఎందుకని చేయటం అలవాటు అయిన వాడు ఇతరులకు చేసేసిన వాడు అంటే వదులుకోగలుగుతున్నాడు. అలా వదులుకోగలిగిన వాడు ఎవరో తనకు చేయలేదని మళ్ళీ దుఃఖం ఎందుకు పడతాడు? అసలు పడనే పడ్డు, స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి సగం చెడు అక్కడ పోతే ఇతరులు నాకు చేయలేదని భావనే ఉండదు. కాబట్టి సగం దుఃఖం మళ్ళీ ఈ మిగిలిన సగంలో సగం దుఃఖం ఎక్కడ పోద్ది అంటే ఇంక పావు అంతే ఉంటుంది. అతని జీవన విధానంలో దుఃఖము చెడు అనేది ఉండదు, చెడు అనుభవాలు ఉండవు అతనికి. శరీరపరమైనటువంటి భౌగోళిక పరిస్థితుల్లో శరీర నిర్మాణాన్ని బట్టి ఆ పావు వంతు ఏదో అనిపిస్తూ ఉంటాడు. అది పెద్ద విషయంగా ఉండదు. 75% అసలు పోయింది, అక్కడ చెడే పోయింది, బాధాకరమైన అనుభవాలు పోయినాయి. ఎందుకంటే మనోభావాలే బాధాకరమైన అనుభవాలకు మూల కారణం. ఆశించేవాడికి బాధ కలుగుతుంది, అసలు ఆశ లేనివాడికి బాధ ఎందుకు కలుగుతుంది? అందులో ఇచ్చి ఎదుటోడికి ఇచ్చి అసలు ఆశించకుండా ఊరుకునేవాడికి అసలు బాధ కలగదు. ఎందుకంటే ఆయన దగ్గర పుచ్చుకున్న వాళ్ళందరూ, ఆవిడ దగ్గర పుచ్చుకున్న వాళ్ళందరూ మంచిగా ఉంటారు, బాధ పెట్టరు అసలు ఎవరు.
ప్లస్ వాళ్ళని అసలు ఆశించట్లేదు కనుక జ్ఞానోదయం జరుగుద్ది. జ్ఞానోదయం ఏంటి? గమనించటం జ్ఞానం. ఏం గమనించడం? నా దగ్గర ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఏమి లేదు, వాళ్ళకి నేనేమి ఇవ్వాలి. ఇక్కడ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇవ్వటంలో ఎప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది, తీసుకుంటానికి పనిచేస్తుంది, కానీ తీసుకునేటప్పుడు స్వార్థంతో పనిచేస్తుంది, ఇవ్వటంలో నిస్వార్థంతో పనిచేస్తుంది. నిస్వార్థంగా ఎప్పుడు పనిచేసిందో జ్ఞాన వికాసం జరుగుతుంది బ్రెయిన్కి. అదే నిన్ను నువ్వు అర్థం చేసుకునే స్థితికి తీసుకెళ్తుంది. అంటే శరీర భావన తగ్గుద్ది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, విశాలం అవుతుంది. సరే, ఇది బేసిక్ పాయింట్స్ మనం జీవించవలసిన జీవన విధానం. మీదే మతమైనా పర్వాలేదు, మీరు ఏ జాతి అయినా పర్వాలేదు, మీరు ఏ కులమైనా పర్వాలేదు, మీరు ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలేదు, మీరు ఏ గురువులను అనుసరిస్తున్నా పర్వాలేదు. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి మానవ లోకంలో జీవించేటప్పుడు మనిషిగా నీకు ప్రమోటెడ్ జన్మ వచ్చింది కాబట్టి, జంతువుల నుంచి బెటర్ జన్మ వచ్చింది కాబట్టి, మనిషిగా నీకు ఇంగిత జ్ఞానము అంటే విచక్షణా జ్ఞానం అనే బుద్ధి ఉంది కాబట్టి నువ్వు జంతువులా ప్రవర్తించకూడదు. సింపుల్. నువ్వు మనిషిలానే ప్రవర్తించాలి. మనిషిలా ప్రవర్తించాలి అంటే ఖచ్చితంగా ఎవరికి చెడు చేయకూడదు. నెంబర్ 1 ఫస్ట్ బేసిక్ పాయింట్. చెడు అసలు ఎవరికి చేయకూడదు. చెడు తర్వాత నువ్వు మంచి చేస్తే ఇంకా మంచిది, నీకే మంచిది, జ్ఞానం పెరుగుద్ది, విశాలం అవుతుంది. ఇది ఇలా జీవించుకుంటూ వెళుతూ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ శారీరక ఆనందం ఏంటి, మానసిక ఆనందం ఏంటి, ఆత్మానందం ఏంటి అసలు అన్నప్పుడు చెప్పాక కొంచెం ఈ శారీరక పరమైన విషయాలు అన్నప్పుడు కొంచెం భూతు ప్రశ్నగా ఉంది, అందుకని చెప్పలేదంటే ఏం లేదు. శారీరక ఆనందం ఏంటి అంటే అసలు ముందు మనం శరీరం అనేది నిజము. ఒక శారీరక ఆనందం ప్రశ్నేసిన వాళ్ళు శారీరక కోరికలు స్త్రీ పురుష సంబంధ కోరికలకే భావించుకొని ప్రశ్నేశారు. కాదు, అసలు శరీరంతో జీవించేదంతా శారీరక ఆనందం కోసమే. కళ్ళు చూసేది చక్కగా చూసి సినిమాలు చూస్తాం, టీవీలు చూస్తాం, ఆనందం కోసమే. చెవులతో హాయిగా వినాలనుకుంటాం, ఆనందం కోసమే. నోటితో మాట్లాడి చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండి స్నేహాలు చేసుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి అందరితో బంధాలు ఏర్పరచుకునేది ఆనందం కోసమే. నాలుకకు రుచి తెలిసేది, ఆ రుచిని ఆస్వాదిస్తూ తినేది ఆనందం కోసమే. స్త్రీ పురుష శారీరక సంబంధం ఈ ఆనందాలన్నింటికంటే హైయెస్ట్ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అది ప్రకృతి చేసిన ఏర్పాటు, అది మన చేతిలో లేదు. అసలు శరీరం అనేదే నీకు ఆనందాలను సమకూర్చేటువంటి ఒక ఉపకరణము. పంచేంద్రియాల అంటే ఏంటి? మొత్తం శరీరం కింద నుంచి పై వరకు స్పర్శ ఉంది. చక్కగా వేసవకాలం చల్లటి గాలి తగిలింది అనుకోండి, హాయిగా ఆనందంగా ఉంటుంది. అది ఆనందమే. మంచి చలికాలం చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసామనుకోండి, హాయిగా ఆనందంగా ఉంటుంది. అది ఆనందమే. మంచి రగ్గుగప్పుకు పడుకున్నాం అనుకోండి చలిలో వెచ్చగా, ఆనందమే. ఇవన్నీ ఆనందాలే. అయితే మరి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి మనిషి కంటే? ఆనందాలని అధికంగా కోరుకోవడం వలన, ఆనందాలు దొరకనప్పుడు నాకు ఆనందాలు దొరకలేదని బాధకు లోనవటం వలన, అంతే. అసలు నువ్వు ఆనందాన్ని ఆనందించి మెదలకుండా దొరికినప్పుడు ఆనందించి దొరకనప్పుడు కాముగా ఉంటే అసలు నీకు దుఃఖం లేదు. అదే జ్ఞానం, అంతే. జ్ఞానం అంటే ఏం లేదు. కానీ నువ్వు ఎప్పుడూ ఆనందాన్ని కోరుకుంటానే ఉన్నావు. శరీరం ఇంతే, ఇలాగే పనిచేస్తుంది. ఇది శారీరక ఆనందం. శారీరక ఆనందం అంటే ఏంటి? మొత్తం శరీరంతో నువ్వు అనుభవించేవన్నీ శారీరక ఆనందాలే. ఈ అనుభవించే శారీరక ఆనందాలకి పరిమితి, పద్ధతి, క్రమశిక్షణ లేకపోతే అవే వికటిస్తాయి. అంటే తిండి ఎక్కువ తిన్నాం అనుకోండి, అది అనారోగ్యం అవుతుంది. చూసేది ఎక్కువ చూసామనుకోండి, మంచి చూడలేదు అనుకోండి, చెడ్డవి చూసామనుకోండి, బుర్రపాడు అయిపోయి చెడ్డోళ్ళం అవుతాం. వినేవి మంచి వినలేదు అనుకోండి, వినవలసినంతే వినలేదు అనుకోండి, ఎక్కువగా తెగ చూసేసాం అనుకోండి, కళ్ళు పోతాయి, చెవులు పోతాయి, తొందరగా చెవులు వచ్చేస్తాయి, తొందరగా ఐసైట్లు దెబ్బతింటాయి. దేన్ని ఎంతవరకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అని తెలియడమే నీ విచక్షణ జ్ఞానం. అది తిండి కానీ, శారీరక సుఖాలు కానీ, మాటలు కానీ, పంచేంద్రియాల ఉపయోగం కానీ, మొత్తం శరీర ఉపయోగం. సింపుల్ అంతే. శారీరక ఆనందములో స్త్రీ పురుష సంబంధిత విషయాలను మించినటువంటి సుఖం ఇంకోటి లేదు, అందులో డౌటే లేదు. కానీ మొత్తం అది ఒకటే కాదు ప్రశ్నలో, అదొకటే ఆనందం కాదు, మొత్తం అన్ని ఆనందాలే. శరీరం అంతా ఆనందమయమే.
స్పర్శ తెలుస్తుంది, ఆనందం కదా. అయితే నాకు ఏమండి వేడి స్పర్శలు తెలుస్తున్నాయి అంటే అదేం దుఃఖం కాదు, వేడి అవసరం ప్రపంచంలో. నువ్వు జ్ఞానంతో చూసుకుంటూ తెలుస్తుంది, నీ వరకు చూసుకుంటూ తెలియట్లేదు. అప్పుడు నువ్వు మామూలుగా ఉండాలి. నీకు కుదిరితే వేడిలో చల్లదానాన్ని తెచ్చుకో, ఫ్యాన్ వేసుకో, కూర్చో, లేదా ఇసునగారు ఉంటే ఇసురుకో, లేదా ఏసీ ఉంటే ఏసీ వేసుకో, ఆనందించు. కానీ అది లేదని దుఃఖపడకు, ఇసుగుపడకు, చికాకు పడకు, దానికి ఎడిక్ట్ అవ్వకు. ఆనందాలు అక్కడ ఉన్నాయి, ఆనందాలు నీకు ఇవ్వబడినాయి. కానీ 24 hours ఆనందాలు నాకు ఉండాలంటే ప్రకృతి నడవదు. వేడి లేకపోతే నీరు ఆవిరవ్వదు, సరైన వేడి లేకపోతే మనం బతకలేం. అసలు మొత్తం చల్లదనానికి వెళ్ళిపోయి అంత వేడి ఉండకపోతే భూమి మీద అసలు మనిషి బతకడం కుదరదు. ఆ వేడి వల్ల నీరు ఆవిరవ్వకపోతే వర్షాలు కురవవు, వర్షాలు కురవకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే మనం బతకడం కుదరదు. అందుకని నీ వరకే నువ్వు ఆలోచించుకుంటే తప్పు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని సిద్ధాంతంలోకి వెళ్ళి నీకు ఒక్కపోస్తుంది అనుకో, వేసవకాలం కరెంటు పోయింది, ఫ్యాన్ లేదు, ఏసీ లేదనుకో, మామూలుగా కూర్చో. ఎందుకు మనసుని నువ్వు దుఃఖపెట్టేసుకుంటున్నావు? జ్ఞానంలోకి వెళ్ళి ఆలోచించు. అరే కరెంటు ఉంటే వాళ్ళే ఇచ్చేవాళ్ళు, కరెంటు తక్కువ ఉత్పత్తి అవుతుంది, మనకు సరిపోవట్లేదు, అందుకని ఒక్కొక్క ఏరియా ఒక్కోసారి తీసేసి ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నారని కాదు. నా వరకే ఆలోచించుకున్నప్పుడు మాత్రమే దుఃఖం అవుద్ది. జ్ఞానంతో ఆలోచించినప్పుడు అది దుఃఖం అవ్వదు, నువ్వు దాన్ని ఫేస్ చేయగలుగుతావు. అందుకని జ్ఞానం నీకు అర్థమయ్యేలా చేస్తుంది. అక్కడ ఎదుర్కోవడానికి ఏమి కత్తులు కటారులు వేసి యుద్ధాలు చేయక్కర్లేదు, నువ్వు జస్ట్ జ్ఞానం ఎదుర్కోవటం అంతే. ఏంటి ఎదుర్కోవటం అంటే సింపుల్ అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్నప్పుడు అవును ఎండ ఉండాలి, ఎండ లేకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి భూమి మీద, బోళ్ళు నష్టపోతాం, అసలు తిండే దొరకదు మనకి, తర్వాత తాగడానికి నీళ్లే దొరకవు అన్నప్పుడు నువ్వు కాసేపు ఒక్కపోతను భరిస్తావు. ఏముంది అందులో? చాలా సింపుల్ థింగ్ అది. కాలమార్పులు, భౌగోళిక పరిస్థితులన్నీ మనం బతకడానికి సృష్టి చేసిన ఏర్పాట్లు అని తెలుసుకున్నాం అనుకో, అద్భుతంగా భరిస్తావు. అలాగే ఇంట్లో స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నారు, భార్యాభర్తలు గొడవలు, ఇంట్లో వాళ్ళు గొడవలు ఎందుకు పడుతున్నారు? ఏమి లేదు, ఆనందం ఎక్కువ కావాలి. నీ ఆనందం గొడవ నాకు అనవసరం, నా ఆనందం నాకు అందించని. అది చూపుల ద్వారానో, మాటల ద్వారానో, చెవుల ద్వారానో, పనుల ద్వారానో, శారీరక సంబంధాల ద్వారానో, ప్రేమల ద్వారానో, ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైనా నాకు ఎక్కువ ఇవ్వమని. అదేంటి అసలు? సామాన్యంగా నువ్వు ఆలోచిస్తే ఆనందాన్ని అందించే ఆనంద శరీరంలో నువ్వు ఉండి అటువంటి ఆనంద శరీరాలే వాళ్ళవైనప్పుడు నీ ఆనందం వదిలేసి నాకు ఆనందం అని ఎట్టడుగుతావు నువ్వు? అదే కదా జంతువు చేసే పని. నువ్వు జంతు లోకంలో లేవు కదా, మానవ లోకంలో ఉన్నావు, నీకు విచక్షణ ఉంది కదా. అప్పుడేంటి? ఆనందాన్ని అనుభవించు, ఆనందాన్ని ఇచ్చినప్పుడు పుచ్చుకొని అనుభవించు. ఇవ్వనప్పుడు పాపం వాళ్ళు కూడా ఆనందపడాలి కదా, మరి వాళ్ళని ఆనందపడనేను ఊరుకో. అప్పుడేముంది? అసలు దుఃఖం అనేది లేదు ఇక్కడ. ఒక ప్రశాంత స్థితికి రావడం, ఆనంద స్థితికి వెళ్ళటం, ఒక ప్రశాంత స్థితికి రావడం, ఒక ఆనంద స్థితికి వెళ్ళటం, ఒక ప్రశాంత స్థితికి రావడం, ఒక ఆనంద స్థితికి వెళ్తాం. అదే జరుగుద్ది. నువ్వేంటి ఇప్పుడు నాకు ఎప్పుడూ ఆనందం కావాలని ఆనంద స్థితి నుంచి దుఃఖ స్థితికి వస్తున్నావు. సుఖ దుఃఖాలకు మధ్యలో విరామం ఉన్నది, అవును కాదుకు మధ్యలో విరామం ఉన్నది, ప్రతి ద్వంద్వానికి మధ్యలో విరామం ఉన్నది. విరామం అంటే విశ్రాంతి, ప్రశాంతత, హాయి. అదే అనంత ఆత్మస్థితి. కాకపోతే ఉన్న విషయానికి ఇక్కడ దాని ప్రస్తావన లేదు. ఆ విరామంలో కూర్చో, దుఃఖానికి వెళ్ళకు. విరామం నుంచి ఆనందానికి వెళ్ళు, విరామం నుంచి సుఖానికి వెళ్ళు, విరామం నుంచి సంతోషానికి వెళ్ళు, సంతోషం నుంచి విరామానికి రా, దుఃఖానికి రాబాకు. ఎప్పుడు కంటిన్యూ కాదు. ఒకసారి నేను సుఖపడతా, ఒకసారి ఎదుటోళ్ళు సుఖపడతారు, ఒకసారి నేను సంతోషపడతా, ఒకసారి ఎదుటోళ్ళు సంతోషపడతారు. వాళ్ళకి కూడా సంతోషం కావాలిగా. ఇది జ్ఞానం చెప్పే విషయం. ఇది ఎప్పుడు నీ గొడవలోనే ఉండకో అని చెప్పుద్ది. జ్ఞానం కళ్ళు మూసుకుపోయినట్టు కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు జీవించుకో అంటే అజ్ఞానంలో జీవించుకో. జ్ఞానం అంటే ఆలోచించు. ఇదంతా శారీరక ఆనందము. శారీరక ఆనందము అన్నప్పుడు ఇది మొత్తం శరీరంతో నాకు కలిగేవన్నీ నేను చూస్తే, నేను వింటే, నేను తింటే, నేను తాగితే, నేను అనుభవిస్తే, అన్ని రకాలుగా శారీరక ఆనందం. శారీరక ఆనందం నుంచి విరామానికి రా. అది ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పార్ట్లుగా ఆనందం దొరికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దుఃఖం లేదు అక్కడ, అసలు దుఃఖమే లేదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి నేను చెప్పింది విన్నారండి, నాకు చాలా ఆనందంగా ఉంది, రోజు నేను చెప్పింది వింటున్నారు. ఒకరోజు నాకు ఎదురు చెప్పారు. దేనికి ఎదురు చెప్పడం అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సింది కూడా చెప్పారు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మరి వాళ్ళకి కూడా అనుకూలత కావాలి కదా, వాళ్ళకి కూడా శారీరక ఆనందం కావాలిగా. వాళ్ళకి ఆనందాలు లేకపోతే బతకలేరుగా. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోగలిగితే అది జ్ఞానం అంటారు. జ్ఞానం నిన్ను విశాలం చేస్తుంది. విశాలం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ స్థానంలోకి వెళ్ళి ఆలోచించగలుగుతావు.
ఇవన్నీ శారీరక ఆనందాలు. శారీరక ఆనందాల నుంచి విరామానికి రా, విరామం నుంచి శారీరక ఆనందాలకి సుఖభోగాలకి వెళ్ళు, సుఖభోగాల నుంచి విరామంలోకి రా, మళ్ళీ సుఖభోగాల నుంచి డైరెక్ట్ దుఃఖాల్లోకి వెళ్ళిపోబాకు, మధ్యలో విరామంలో కూర్చో. దుఃఖం లేదు అసలు ఇక్కడ, నువ్వు కల్పించుకుంటున్నావు, భావన చేసుకుంటున్నావు అది నాకు దొరక్కపోతే అని. దొరక్కపోతే ఎందుకు బాధపడాలి? ఇంకోళ్ళకి దొరుకుద్ది. ఇప్పుడు అసలు నువ్వే ఇవ్వాలి ఇంకోళ్ళకి, నువ్వు పొందినాక ఇంకోళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఇంకోళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు విరామంలో ఉండి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి, నువ్వు విరామంలో ఉండి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి, నువ్వు చేసి పెట్టాలి. నువ్వు పొందావు కదా, ఇచ్చిపుచ్చుకోవటమే ప్రపంచం అంతా ఇక్కడ, ఎనీథింగ్. అయితే మనం వాళ్ళు నాకు ఇవ్వలేదని లెక్కలేస్తా, వాళ్ళు నాకు ఇవ్వలేదు అని అంటే నువ్వు జంతులోకంలోకి వెళ్ళిపోయావు, మానవ లోకంలో లేవు. ఎవరైనా సరే నువ్వు మానవ లోకంలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోకు, జంతువుల కంటే పైకి వచ్చానన్న విషయం మర్చిపోకు, జంతువుల కంటే బెటర్ జన్మలో ఉన్నానన్న విషయం మర్చిపోకు. జంతువులు అప్పుడు నువ్వు ప్రవర్తించవు. సింపుల్. ఏ విషయాల్లో అయినా నీతో ఇతరులు ఎవరన్నా అలా ప్రవర్తిస్తున్నారు చెడుగండి, నాకు అందరూ చెప్పేది అదే, మీరు ఉపన్యాసాలు బాగా చదువుతున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ పీడించుకు తింటున్నారు, మా ఆయన కానీ మా ఆవిడ కాడి నుంచి అని నాకు పెడతా ఉంటారు కామెంట్స్. నాయన వాళ్ళు జంతువులుగా ఉన్నారు, మనం ఏం చేస్తాం అంటున్నారు. వాళ్ళు దిగజారిపోతున్నారు, జంతువులుగా ఉన్నారు, జంతువులు అయిపోతున్నారు, మనం ఎలా చేయగలం వాళ్ళని? నువ్వు మనిషిగా ఉండు, నేను కూడా జంతువు అయిపోతానంటే నీకు ఇప్పుడు జన్మ ఇవ్వదు కదా. పాయింట్ క్యాచ్ చేయండి. అక్కడ జ్ఞానం ఎవరు ఉపయోగించగలరంటే మనిషి మాత్రమే. జ్ఞానాన్ని ఎవరు ఉపయోగించగలేరు, నిరంతరం అజ్ఞానంలో ఎవరు ఉండగలరు, అజ్ఞానాన్ని బాగా ఎవరు ఉపయోగించగలరంటే జంతువులు మాత్రమే. ఎందుకని అంటే జంతువుకి అసలు జ్ఞానం ఇవ్వబడలేదు, విచక్షణ జ్ఞానం లేదు, దాని శరీర నిర్మాణమే ఇంకో దాన్ని పిక్కు తినేలా ఉంది. అంటే పోయిన సాధు జంతువులు అని మీరు అనుకో, సాధు జంతువులు కూడా ఇంకో దాన్ని పిక్కు తింటాయి. వెళ్ళి ఓ చెట్టునో పుట్టనో పిక్కు తినాల్సిందే, ఆకునో అలమునో పండునో కాయనో. జంతులోకం అంతే. జంతువు తిరిగి ఇవ్వటం ఉండదు, దానికి రాదు, ఎందుకంటే దానికి విచక్షణ జ్ఞానం పెట్టబడలేదు. మనిషికి ఇచ్చిపుచ్చుకోవడం జ్ఞానం ఉంది. నాలాగే అందరూ అని నువ్వు ఊరికినే అనుకోగలవు. అందుకని మానవ లోకంలో మనిషిగా జీవించు, శారీరక ఆనందాలన్నీ అనుభవించు, శారీరక ఆనందం నుంచి విరామంలోకి రా, దుఃఖంలోకి ప్రయాణించు. అయితే అలవాటు అయిపోయింది కాబట్టి ఇది మనం చేయలేము, దీన్ని ఇప్పుడు సాధన చేసుకోవాలి, అదే సాధన. ఇది శారీరక ఆనందం. శారీరక ఆనందం అంటే చెప్పాను, ఒక సుఖపరమైనదే కాదు. అంటే ఈ ప్రశ్న వేసిన వాళ్ళు కోట్ చేశారు. ఒక మహానుభావుడు, ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు, అంటే కొంచెం జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి, శరీర భావాలు దాటిపోయిన వాళ్ళకి, వాళ్ళు ఏమైనా మాట్లాడగలిగినటువంటి దమ్ము, ధైర్యం, సమర్థత ఉంటాయి. సంభోగం నుంచి సంయోగం వైపు అని ఆయన చెప్పారు. సంభోగం అంటే ఏంటి? స్త్రీ పురుషుల కలయిక నుంచి సంయోగం వైపు, మోక్షం వైపు, మోక్షం వరకు అని చెప్పారు. అలా ఆయన దానిని చాలా అర్థవంతంగా చెప్పగలిగారు. చెప్పగలరు దమ్మున్న వాళ్ళు ఏ పాయింట్ నుంచి అయినా మోక్షానికి వెళ్ళిపోవచ్చు అనేది ఆయన ఉద్దేశం. అందులో మోక్షమే ఉంది అని, అందులో ఏమో బూతు చూపించలా, అలా చెబుతున్నప్పుడు అలా ఉంది మనకి. అక్కడ మోక్షమే ఉంది. ఏంటి మోక్షం అంటే, నిన్ను నువ్వు మర్చిపోయి ఎక్కడైతే నువ్వు కాసేపు ఒక్క క్షణం విశ్రాంతిగా ఉంటావో ఆ ఒక్క క్షణం మోక్ష క్షణమే. ఎక్కడైనా సరే రెండు ఆలోచనల మధ్య విరామం మోక్షం, రెండు పనుల మధ్య విరామం మోక్షం. విశ్రాంతి అంతా మోక్షమేనండి, కానీ మనం గుర్తించట్లా. అందుకని ఆ పాయింట్ని ఆయన్ని నేను చెప్పట్లా. ఆయన పేరు చెప్పారు, ఈ చెప్పారు, రకరకాలుగా అడిగారు ప్రశ్నేసిన వాళ్ళు. కాకపోతే అది కొంచెం చెప్పాక అంత దమ్ము ధైర్యం నాకు లేవు. ఎందుకు లేవు అంటే అంత జ్ఞానం నాకు రాలే. నేను మామూలు శరీర భావాల్లోనే ఉన్నాను, మామూలు మనిషిని. ఇవి శారీరక ఆనందాలు. శారీరక సుఖము మాత్రమే శారీరక ఆనందం కాదు. నువ్వు కట్టుకునే బట్టల నుంచి, నువ్వు పెట్టుకునే బొట్టు నుంచి, అంటే స్త్రీలు పురుషులు ఎవరైనా, అన్నీ శారీరక ఆనందాలు కాబట్టి నువ్వే చేసుకుంటావు. అది తప్పు లేదు. శారీరక ఆనందము, శారీరక సుఖము, శారీరక భోగము ఎప్పుడు కుదిరితే అప్పుడు అనుభవించు, నీ స్వప్రయత్నంతో, ధర్మంతో, మంచిగా. అది ఎప్పుడు ఆగిందో అప్పుడు విశ్రాంతిలోకి రా, విరామంలోకి రా, దుఃఖంలోకి వెళ్ళకు. ఎవరిని దుఃఖ పెట్టుకో, నువ్వు దుఃఖంలోకి వెళ్ళకు. బోరు కొడుతుందని అసలు అనుకో. విజ్ఞానంతో ఆలోచించి, ప్రపంచవ్యాప్తంగా అందరూ అన్ని అనుభవించాలంటే మన కోట మనకోసారి వస్తుంది, మనం పుచ్చుకున్నాక మళ్ళీ ఎదుటోళ్ళకి ఇవ్వాలి. ఎందుకని ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కుటుంబ వ్యవస్థ కూడా అంతే.
భార్య నుంచి పుచ్చుకున్న ప్రేమని తిరిగి భార్యకి ఇవ్వాలి. ఆమెకి ఏం అవసరమో అది ఇవ్వాలి. ప్రేమ అవసరమా, లేకపోతే ఏమన్నా చెయ్యాలా మనం? వాళ్ళ పరిస్థితి ఏంటని ఎదుటి వాళ్ళకి, కొడుకు కూతురు ఎవరైనా సరే, రెండవ వాళ్ళు ఎవరైనా సరే పరులు, పరోపకారం అంటే నువ్వు కాక ఇతరులు, నీ కుటుంబం నుంచే మొదలై. ఇవి ఆనందాలు. దేనికి? శరీరపరమైన ఆనందాలు. ఇవి ఉండాల్సిందే. ఇవి లేకపోతే శరీరం బతకలేదు అసలు. ఇప్పుడు శరీరం ఆకలికి ఆనందం, ఆహారం ఇవ్వటం ఏంటి ఆనందం కదా. ఆకలి తీర్చిపోతే ఎలా బతుకుతాం? శరీరానికి ఆకలేసిందండి, ఆకలి తీర్చటం ఏంటి? ఆనందమేది. ఆ ఆనందంలో ఇంకా ఆనందం ఉండేలా, రుచి తెలిసేలా ప్రకృతి ఏర్పాటు చేసింది నాలుగు పెట్టి. అన్ని ఆనందాలే. అవి లేవని దుఃఖం అనుకోవద్దు. విరామంలోకి రా, విరామంలో ఉండు, ప్రశాంతతలో ఉండు, విశ్రాంతిలో ఉండు. అవి వచ్చినప్పుడు వాటిని అనుభవించు, వాటి కోసం ప్రయత్నించుకో, తప్పులేదు. ధర్మంగా మంచిగా నువ్వు మానవ లోకంలో మనిషిగా జీవించే విధానం ఇది. ఈ శారీరక ఆనందాలన్నీ పొందేసాయి. అన్ని పొందు, చక్కగా పొందు. పొందపోతే శరీరం పాడైపోద్ది, ముందే చెబుతున్నా. పొందటానికి ఎవరిదో లాక్కోవాలంటావే, అది తప్పు. నువ్వు జంతువు కాదు. అక్కడ విరామంలో కూర్చో. అలానే 24 hours నాకు ఆనందాలు భోగాలు కావాలంటే ముందే చెప్పే శరీరం పాడైపోద్ది. అతి ఎక్కువగా చూస్తే కళ్ళు పాడైపోతాయి, అతి ఎక్కువగా వింటే చెవులు పాడైపోతాయి, అతి ఎక్కువగా మాట్లాడితే నీ గొంతే పాడైపోద్ది, నీ స్వభావం, క్యారెక్టర్ కూడా పాడైపోద్ది. అతి ఎక్కువ శారీరక సుఖాలు అనిపిస్తే అనేక రకాల జబ్బులు వస్తాయి. అలానే అనుభవించకపోతే మానసిక జబ్బులు బోళ్ళు వస్తాయి. లాలస ఎక్కువ ఉండకూడదు. అన్ని పరిమితంగా చక్కగా నీ అవసరాన్ని చూసుకో. పిచ్చి ఎక్కడవుతుందో ఎక్కువ అవుతుంది అనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది. మనం చెప్పలేం. ఏమండి రోజుకి ఇన్నిసార్లే తినండి, రోజుకి ఇన్నిసార్లే చూడండి, రోజుకి ఇన్నిసార్లే వినండి, రోజుకి ఇన్నిసార్లే తాగండి, రోజుకి ఇన్ని లీటర్ల కొలతల ప్రకారం తాగండి, రోజుకి ఎన్నిసార్లు, లేకపోతే వారంకి ఎన్నిసార్లు, నెలకి ఎన్నిసార్లు భార్యాభర్తలు కలవండి. ఎవడు చెబుతాడు ఇవన్నీ? ఎవడికి తెలుసు? నీ ఆరోగ్యం నీకు చెప్పుద్ది, నీ శరీరం నీకు చెప్పుద్ది. నీ శరీరాన్ని ఇను, అది బోళ్ళు చెబుతుంది మాటలు నీకు. ఇప్పుడు యూరిన్కి వెళ్ళాలి, మనం మూత్ర విసర్జన చేయాలని శరీరం చెబితే కదా నువ్వు వెళ్తున్నావు. మల విసర్జన చేయాలని శరీరం చెబితే కదా నువ్వు వెళ్తున్నావు. దాహం వేస్తుంది, నీళ్లు తాగాలని శరీరం చెబితే కదా తాగుతున్నావు. ఆకలి వేస్తుంది, అన్నం తినాలని శరీరం చెబితే కదా తింటున్నావు. అలా శరీరం చెప్పుద్ది. అయితే శరీరం చెప్పేదాన్ని నేను పిచ్చిగా మలుచుకున్నానా? ఇప్పుడు శారీరక కోరికలు కానీ, డబ్బు అందరికీ పిచ్చే చూడండి, అదేం శరీరం చెప్పేది కాదు అసలు. శరీరానికి అసలు డబ్బుకి సంబంధం లేదు. శరీరానికి, ఆహార పదార్థాలకి, శరీరానికి, మనుషులకి సంబంధం ఉంది, స్త్రీ పురుషులకి. డబ్బుకి అసలు శరీరానికి సంబంధమే లేదు. కానీ డబ్బు పిచ్చి అనేది ఎక్కించేసుకున్నది మనసుతో సంబంధం ఉన్న విషయం, మానసిక భావన. మీరు శారీరక ఆనందాలు తెలుసుకున్నారని భావిస్తున్నాను. వీటిని అలా అనుభవించినప్పుడు మీరు ఎలా అనుభవించాలి? ఆనందంలోకి వెళ్ళు, భోగంలోకి వెళ్ళు, సుఖంలోకి వెళ్ళు. అది దొరకనప్పుడు దుఃఖంలోకి వెళ్ళకు, బాధలోకి వెళ్ళకు. ఎందుకు వెళ్తావు? దొరకకపోతే విజ్ఞానంతో అక్కడ కూర్చో. వేరే వాళ్ళకి దొరికింది, అందరికీ దొరికింది. ఇందాక మీకు ఎండ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎండ ఎక్కువేస్తేనే వర్షాలు వస్తాయి, తర్వాత చలికాలం వస్తుంది. కాల మార్పులన్నీ అలా జరిగి మొత్తం సృష్టి బాగుండాలి అంటే దాని ప్రకారం అది పనిచేస్తుంది. అందులో నాకు ఒక్క పోస్తుంది, ఎండ రాకూడదు అనుకుంటే నీ ఏడిపే తప్ప అది మార్పు ఉండదు. జ్ఞానంతో అర్థం చేసుకుంటే ఒక పోయిది నీకు భరిస్తావు, నువ్వు అలవాటు అయిపోద్ది. జ్ఞానం దాన్ని ఓర్చుకునేలా చేస్తుంది. అర్థం చేసుకున్నప్పుడు ఇంక ఓర్చుకోవడం కూడా చెమటలు పడతా ఉంటే అసలు పట్టించుకుందండి. ఎంతమంది అలా పట్టించుకోకుండా పనిచేస్తున్నారు? ఎండలో ఎంతమంది రిక్షాలు దొక్కుతున్నారు, ఆటోలు తోలుతున్నారు, ఎక్కడైనా ఆగారు ఎవరన్నా? నిత్య జీవన భృతి కోసం ఎండలో పడి పొలాల్లో పనిచేస్తూనే ఉంటారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి అంటే మన పరిమితిని దాటి అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, మానవ పరిస్థితులు కానీ, మనుషుల పరిస్థితులు కానీ తెలుసుకున్నప్పుడు నువ్వు జ్ఞానంతో తెలియటం వలన అవును ఇది ఇలాగే జరగాలి కదా, నేను జరగకూడదని ఎందుకు అనుకుంటున్నాను అని నిన్ను నువ్వు ఆపుకుంటావు. అది జ్ఞానం. అంతే తప్ప అక్కడే మహిమలు, మాయలు, దేవుళ్ళు నీకు సమర్పించేయటాలు, వాళ్ళు అన్నీ నీకు ఇచ్చేయటాలు, ఎండ తగ్గిచ్చేయటాలు, నీకు ఇప్పుడు చల్లదనం ఇచ్చేయటాలు, లేదా డబ్బులు ఇచ్చి ఏసీలు పెట్టుకోమంటారు, అసలు కరెంటే పోదు జనరేటర్ కొనుక్కోమంటారు, ఇలా నీ ఇంటి చుట్టూ సౌకర్యాలు ఏర్పాటు చేయటాలు, ఈ సౌకర్యాల కోసం దేవుళ్ళు నీ చుట్టూ తిరగటాలు ఏం ఉండవు ఇక్కడ. అవన్నీ కావాలని కోరుకుంటే నువ్వు దుఃఖంలోకి వెళ్తావు. సింపుల్ అంతే. అవి కావాలని కోరుకొని అందరూ దుఃఖంలోకి వెళ్తున్నారు. అవి ఇస్తారు, దేవుడు ఉన్నాడు ఇస్తాడని చెప్పి చాలామంది మిమ్మల్ని బురుడీలు కొట్టించి వాళ్ళు అవన్నీ పొందుతూ బతుకుతున్నారు. ఇదంతా కాంక్ష, ధనకాంక్ష, కీర్తికాంక్ష, జీవితమే కాంక్ష, కడదాకా తీరదోయి నీ ఆకాంక్ష.
వాళ్ళకి కాంక్ష, నీకు కాంక్ష. విషయాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానంతో అద్భుతంగా అతి సామాన్య జీవితంలో స్వర్గంలో ఉన్నట్టుగా బతకొచ్చు. ఎందుకో తెలుసా? అసలు సుఖాలన్నీ శరీరంలో ఉంటే వస్తువుల దగ్గర ఎత్తుకుతావు ఏంటి వెళ్ళి? రుచి తెలియడం నాలుగుకు ఉంది, స్పర్శ తెలియడం చర్మానికి ఉంది. భోగాలన్నీ శరీరంలో కూర్చబడినాయి, నువ్వు దాన్ని సరిగ్గా నిర్వహించుకుంటే చాలు. భోగాలు లేనప్పుడు విరామంలో విశ్రాంతి తీసుకో. ఎందుకంటే అతి భోగాలు అనర్థదాయకం, జబ్బులు చేస్తాయి. కొన్ని నాకు ఉంది, నేను ఎక్కువ తినేస్తాను, ఎక్కువ చూసేస్తాను, ఎక్కువ వినేస్తాను, ఎక్కువ అనుభవించేస్తాను, ఒక భార్య ఏంటి 4 పెళ్లి చేసుకుంటాను, 4 ఇళ్ళు పెడతాను అంటే ఏమి లేదు, రోగాలు వచ్చి వస్తావు అంతే. ఆరోగ్యవంతంగా భోగాలు సుఖాలు అనుభవించు. అది విచక్షణ జ్ఞానము. ప్లస్ నీ వలన ఎవరో బాధపడకూడదు అనేది అసలు కామన్ ప్రిన్సిపల్. ఎందుకంటే నువ్వు ఉన్నది ఎక్కడ? మానవ లోకంలో. మానవ లోకంలో ఉన్నప్పుడు నీ వలన ఎవరో బాధపడకూడదు. ఇదంతా మానుషానందము. శరీరపరమైనటువంటి భోగములలో మానుషానందాన్ని నిత్యం పొందుతూ, అంటే అది పార్ట్లుగా ముక్కలుగా అలాగే వస్తుంది అది. ఎందుకంటే నువ్వు పరిమితంగానే ఉన్నావు. అది ఎప్పుడూ కావాలని కోరుకొని బాధను తెచ్చుకోకుండా, ఒకవేళ నీకు అన్నీ ఉన్నా నిరంతరం అనుభవిస్తూ అనారోగ్యాలు తెచ్చుకోకుండా, మానసిక శారీరక అనారోగ్యాలు తెచ్చుకోకుండా, తగుమాత్రంగా దాన్ని ఎంత అనుభవించాలో నీకే తెలుస్తుంది, నీ శరీరం చెబుతుంది. ఆల్రెడీ శరీరం చెబుతుంది రోజు. మలమూత్ర విసర్జనలు, కాలకృత్యాలు, ఆకలి, తినటం, ఇదంతా శరీరం చెప్పేదే. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధాలలో అయినా కూడా శరీరం చెప్పకపోతే, ఆ శరీర అవయవాలు సహకరించకపోతే, నీకు ఆ భావన పుట్టకపోతే నువ్వు అసలు ఆ కార్యంలోకి వెళ్ళలేవు. అంత శరీరమే చెప్పుద్ది. జాగ్రత్తగా ఇనుభయ్యా, జాగ్రత్తగా ఇంతెళ్ళి నీ శరీరాన్ని నేను ముందు ఎవరిదో ఏంటం ఎందుకు? నిరంతరం అది అనకుండా ఏదో కావాలని పరిగెత్తేస్తున్నారు. అసలు శరీరం చెప్పేది ఏనండి. ఓకే, ఇది శారీరక ఆనందం, ఇది శరీరపరమైన ఆనందం. ఇక్కడి నుంచి మనకు మనసు ఒకటి ఉంది. మనసే శరీరాన్ని నడిపేది. అసలు మనసు శరీరాన్ని నడుపుతుంది. ఇప్పుడు శారీరక పరమైనటువంటి ఆనందాల్లో మీరు ఒక వస్తువుని జాగ్రత్తగా గమనించండి. శారీరక ఆనందం ఇంకొంచెం మాట్లాడుకొని వెళ్దాం. శారీరక పరమైన ఆనందాల్లో మనకి ఆకలేసింది, బాగా విపరీతమైన ఆకలేస్తుంది, 2 రోజులు అయింది భోంచేసి. అసలు ఎదురుగా ఏముందని చూడడం ముందు కడుపు నిండిపోతే మహానందంగా ఉంటుంది. సరే భోజనం చేసాం, ఏదో మధ్యాహ్నం భోజనం, అంత విపరీతమైన ఆకలి ఏం లేదు, కానీ ఆకలేస్తుంది, మామూలుగా తినాలి. ఓ భయంకరమైన ఆకలి ఏం లేదు. ఇది రోజు తిని 3 పూట్ల తినే వాళ్ళకి అలా భయంకరం ఆకలి లేదు, ఏదో టైం ప్రకారం ఆకలేస్తుంది. అప్పుడు రుచి ఆనందం, రుచికరంగా చూసుకొని తింటాం, రుచి ఆనందాన్ని ఇస్తుంది. అలా నిద్ర ఆనందాన్ని ఇస్తుంది. అలా మనకు నచ్చినవి వినటం ఆనందాన్ని ఇస్తుంది, నచ్చినవి చూడటం ఆనందాన్ని ఇస్తుంది. ఇవన్నీ ఆనందాలే. అంటే తిన్నప్పుడు నీకు ఇప్పుడు ఆకలి తీరిపోయినప్పుడు ఒక భావ ప్రాప్తి కలుగుద్ది. అంటే చాలు, హాయిగా, అది భావప్రాప్తి. ఆకలికి సంబంధించిన భావప్రాప్తి. కంటికి చూసాం, చాలు, చూసే బాగుంది. దృశ్యానికి సంబంధించిన భావప్రాప్తి. విన్నాం, చక్కగా మనకు నచ్చినాయి, చాలు, తృప్తి కలిగింది. ఇది శ్రవణ భావప్రాప్తి. అలా పంచేంద్రియాలతో నిత్యము నీకు భావప్రాప్తి కలుగుతూ ఉంటుంది, సుఖభావ ప్రాప్తి. ఆ సుఖభావ ప్రాప్తి వలనే నువ్వు ఆనందంగా ఉంటావు. అది సుఖభావ ప్రాప్తి ఎప్పుడు కలుగుద్ది? ఇప్పటికి చాలు అనగానే. ఆ తర్వాత మళ్ళీ కోరుకోవచ్చు, కానీ ప్రస్తుతం అది పూర్తి అయిపోద్ది. ఇప్పుడు తినటం పూర్తి అయిపోద్ది, అప్పుడు భావప్రాప్తి కలిగితేనే ఆపుతావు నువ్వు. చూడటం పూర్తి అయిపోద్ది ప్రస్తుతానికి, ఆ భావప్రాప్తి కలిగితేనే ఆపుతావు నువ్వు. వినటం పూర్తి అయిపోయింది ప్రస్తుతానికి, ఆ భావప్రాప్తి కలిగితేనే ఆపుతావు నువ్వు. అలా అన్ని రకముల భావప్రాప్తులు కలిగితేనే దాన్ని ఆపుతావు నువ్వు. ఆ భావప్రాప్తే సుఖము. అలాగే స్త్రీ పురుషుల కలయికలో భావప్రాప్తి కలుగుద్ది, చాలు అనిపిస్తుంది. సరే, అక్కడి నుంచి సృష్టి పుట్టేలా సృష్టి చేసిన ఏర్పాటు. అసలు స్త్రీ పురుష ఆకర్షణ అనేది సృష్టి పెట్టింది, మంద కాదు, అదేం బూతు కాదు. కానీ అది బూతే. ఎందుకని? నీ స్త్రీతో నువ్వు ఉండకపోతే, నీ పురుషుడితో నువ్వు ఉండకపోతే, ఇవన్నీ బూతులుగా సినిమాలు తీసుకొని, లేకపోతే ఏ షికారులు చేసుకుంటా, రోడ్డు మీద ప్రజలందరినీ నాశనం చేసుకుంటా, అయ్యే మాట్లాడుకుంటా తిరిగితే బూతే. నీ భార్యతో, నీ భర్తతో నువ్వు చక్కగా ఉండటం ఎన్నటికీ బూతు కాదు. అది శరీరంలో కూర్చబడినటువంటి మానవ ఆనందం. చక్కగా అనుభవించండి. దానివల్ల సృష్టి ముందుకెళ్ళేలా సృష్టి చేసుకున్న ఏర్పాటు. అందుకని అంత బలమైన ఆకర్షణ పెట్టింది
స్త్రీ పురుషుల్ని విభజించింది ఆకర్షణ ఉండేలా. ఇవన్నీ భావప్రాప్తులే. స్త్రీ పురుష శారీరక సంబంధంలో వచ్చే భావప్రాప్తి మిగిలిన భావప్రాప్తుల కంటే హైయెస్ట్లో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆకర్షణే అంత హైయెస్ట్గా పెట్టబడింది. ఆకర్షణే అంత హైయెస్ట్గా పెట్టబడింది. కానీ మీరు గమనించండి, ఇక్కడ తినేదైనా వినేదైనా చూసేదైనా ఏదైనా పంచేంద్రియాలతో కలయిక జరుగుద్ది. అక్కడ ఒక పదార్థం వచ్చి మనతో కలుస్తుంది, ఒక శబ్దం వచ్చి చెవితో కలుస్తుంది, అది వినికిడి ఆనందం. ఒక దృశ్యం వచ్చి కంటితో కలుస్తుంది, అది దృశ్యానందం అంటే కంటికి. అలా ఒక స్త్రీ శరీరం పురుష శరీరంతో కలుస్తుంది, పురుష శరీరం స్త్రీ శరీరంతో కలుస్తుంది, అది శారీరక ఆనందం. అలాగే ఒక పదార్థం వచ్చి నాలుగుతో కలుస్తుంది, అది రుచి ఆనందం. అలాగే ఒక పదార్థం కడుపులోకి వెళ్ళి ఆకలికి కలుస్తుంది, ఆకలి తీరిపోద్ది, అది ఆకలి తీరినటువంటి భావప్రాప్తి, సంతృప్తి. అంటే మిగిలిన అన్ని విషయాల్లో అది సంతృప్తి అన్నమే, ఆ సంతృప్తే భావప్రాప్తి. ఆ తృప్తి భావప్రాప్తి, అప్పుడు అది ఆపేస్తాం. అది స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో భావప్రాప్తి అని ఎక్కువగా చెబుతారు ఈ విషయాన్ని. ఆ సంయోగంలో ఆ భావప్రాప్తి ఒక సంయోగానికి బ్రేక్ వేస్తుంది చాలు ఎక్కడికని. ఎందుకంటే భావప్రాప్తి కలిగిపోయింది, ఇప్పుడు తిన్నాం, కడుపు నిండిపోయింది, స్త్రీ పురుషులు కలిశారు, ఇప్పటికి అయిపోయింది, మళ్ళీ పుడుతుంది తర్వాత. అంటే ఏంటి, భోగములు సుఖములు ఆగి పుడతా ఉంటాయి. అందుకని అవి ఎప్పుడైతే నీకు కలిగినాయో దొరికినప్పుడు ధర్మంగా ఆనందంగా ధర్మబద్ధంగా దేశకాల పరిస్థితులను బట్టి అనుభవించు. ధర్మం అంటే నువ్వు తినే తిండి నీ శరీరానికి ఆరోగ్యం ఇవ్వాలి, అది ధర్మం. నువ్వు వినేది నీకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచివి వినాలి, నువ్వు చెడులోకి వెళ్ళకూడదు, అది ధర్మం, చెవి ధర్మం. నువ్వు చూసేవన్నీ నీకు సంతోషాన్ని మంచిని జ్ఞానాన్ని పెంచాలి, అది దృశ్య ధర్మం. అలా మొత్తం ధర్మాలు పంచేంద్రియాలకు ఉన్నాయి. స్త్రీ పురుష శారీరక సంబంధ ధర్మాలు అంతే. ఇక్కడ మీరు సంతృప్తి తృప్తి అనేదే భావప్రాప్తి, అదే ఆనందం. ఇది శారీరక పరమైన ఆనందము. నాకు తెలిసినంత దీన్ని విశ్లేషించాను, ఇంకా బోల్డ్ చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మానసిక ఆనందంగానికి వెళ్దాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, మాట్లాడుకుందాం. మళ్ళీ ఈ విషయాల్లో అర్థం కాని సందేహాలు ఉంటే అడిగితే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మానసిక ఆనందం. మానసిక ఆనందం ఏంటి, అసలు మనసే శరీరానికి కదుపుద్ది, ఈ భావాలన్నీ తెచ్చుకొని లోపలేసుకుంటుంది. మానసిక ఆనందంలో మీరు చూడండి, మామూలుగా రొటీన్గా శరీరాన్ని కదిపి శరీరంతో అనుభవించినప్పుడు మనసుకు ఆనందం వస్తుంది, అది మానసిక ఆనందం. ఓకే, ఇప్పుడు ఈ మానసిక ఆనందం అనేది భావరూపమైంది, భావాలు. ఇప్పటి వరకు మనం శారీరక ఆనందాల గురించి చెప్పుకున్నాం. శారీరక ఆనందాలు సంతృప్తి అంటే భావప్రాప్తి, అంటే ఒక భావం అక్కడికి పూర్తయిపోయింది, ఆ భావప్రాప్తి జరిగిపోయింది. భావప్రాప్తి జరగటమే సంతృప్తి. అదే విషయంలోనైనా, తినే తిండి విషయంలో, చూసే విషయంలో, వినే విషయంలో, అలా ఒక విషయానికి సంబంధించి తాత్కాలికముగా అప్పటికి జరిగిన భావప్రాప్తి, మనం అనుభవించే సుఖము, తద్వారా మనకు కలిగేది ఆనందము. అది శారీరక ఆనందము, శారీరక సుఖము. ఇప్పుడు మనో ఆనందము, మానసిక ఆనందము, మానసిక సుఖము ఏంటంటే భావరూపం. అది ఇక్కడ శరీరంలో పదార్థాలు కలవాలి, మనిషి కలవాలి, మనిషిని పదార్థాలు కలవాలి. ఇవి మీరు గమనించండి, పదార్థాలు కనుక పూర్తిగా కలవటానికి ఛాన్స్ లేదు, విడిపోతుంటాయి. శారీరక ఆనందం స్త్రీ పురుషులు కలుస్తారు, విడిపోతారు. ఒకళ్ళు అంటే ఒక శరీరంలోకి ఒక శరీరం పూర్తిగా వెళ్ళిపోవడానికి కుదరదు. పదార్థాలన్నీ విడిపోవాల్సిందే, ఘనత్వాన్ని కలిగి ఉంటాయి. ఏది కలిసినా అది విడిపోవాల్సిందే, వేరువేరుగానే ఉంటుంది. అందుకని ఆ ఆనందాలు ఆ కలిసిన కాసేపు ఉంటాయి, తర్వాత ఉండవు. మళ్ళీ ఆనందం కావాలని మళ్ళీ కలవాలి, మళ్ళీ ఆనందం కావాలని మళ్ళీ కలవాలి. అంటే అక్కడ ఖండఖండముల ఆనందం ఉంటుంది తప్ప, అంటే విడివిడిగా ముక్కలుగా చిన్న చిన్నగా పార్ట్లుగా విభాగములుగా అనుభవించే ఆనందం ఉంటుంది తప్ప కంటిన్యూటీ ఆనందం ఘన పదార్థములకు కుదరదు. ఎందుకని, రెండు ఘన పదార్థములు కలిసిపోలేకపోతున్నాయి, అంతే. సింపుల్, ఏమీ లేదు అందులో. ఇదొక సత్యం. దాన్ని ఒప్పుకున్నారనుకోండి, అయిపోయింది, మీకు దుఃఖం ఉండదు. నాకు శాశ్వత ఆనందమే కావాలి, ఎప్పుడు ఆనందమే కావాలనుకున్నారనుకోండి, విశాలంగా ఉన్న విశ్వాన్ని, ఈ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి
పదార్థములు అంటే వృక్షాలు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఘన పదార్థములకు సంబంధించినవి ఏవైనా చైతన్య జడములు, వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టి ఆలోచిస్తే ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నాం మనకు అర్థమైపోతుంది. నా వరకే ఆలోచిస్తే, సింపుల్ అంతే, ఆలోచించటమే. నా వరకే ఆలోచిస్తే నాకు ఎప్పుడు అన్ని సుఖాలే కావాలనిపిస్తుంది, ఇతరుల గొడవ నాకెందుకు అనిపిస్తుంది, దానివలన దుఃఖాలు వస్తాయి. అంతే, ఏం లేదు. సుఖాలే కావాలనుకోవటం వల్ల దుఃఖాలు వస్తాయి. ఇక్కడ జ్ఞానము అంటే ఏంటంటే ఏమి లేదు, ఉన్నదిగా మొత్తం సృష్టి ఉంది, సృష్టిలో అన్నీ ఉన్నాయి, అన్నింటినీ దృష్టిలో పెట్టుకు ఆలోచించు అని చెప్పారు. అంతే, అదే జ్ఞానం. ఉన్నదాన్ని గ్రహించటమే జ్ఞానం. విశాలత్వం వస్తుంది. విశాలత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు నాకు సుఖం వచ్చింది, ఇంకోళ్ళు సుఖం పొందుతారు, కాసేపు నేను విశ్రాంతిలో ఉంటాను, విరామంలో ఉంటాను, మళ్ళీ అందులోంచి సుఖానికి వెళ్తాను, అంతే తప్ప దుఃఖంలోకి రాను అనే విషయం తెలుసు. అదే జీవన్ముక్తులు గడిపిన జీవిత శైలి, అదే జ్ఞానం. సరే, ఇప్పుడు మానసిక ఆనందానికి వచ్చాం. మానసిక ఆనందం భావరూపం, పదార్థాలు ఉండవు ఇక్కడ. భావం అంటే భావము కలవటం. చూడండి, ఒకే రకమైన భావాలు కలిగినటువంటి స్నేహితులు కలిసి తిరుగుతూ ఉంటారు. మన భావానికి అనుబంధంగా, మన భావాలు పుట్టిన భావాలకు అన్ని దొరుకుతున్నాయి అనుకోండి, మనకు హాయిగా ఉంటుంది. భావరూపం మొత్తం అక్కడ చెప్పదలిచిన విషయం. అది మీరు అనుభవించే సుఖాలు కావచ్చు, భోగాలు కావచ్చు, ఏదైనా భావరూపం. ఇక్కడ కూడా మీరు గమనిస్తే భావం కలవదు. అంటే కలిసినట్టుగా ఉండటం అంటే ఏంటి, అభిప్రాయాలు. మళ్ళీ భావాలు విడిపోతుంటాయి. కారణం ఏంటి, మనుషులు ఉన్నారు, మనుషులు విడివిడిగా ఉన్నారు. విడివిడిగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా మళ్ళీ విడిపోతూ ఉంటారుగా. స్నేహం చేసినా ఒక భావం కలవచ్చు, కొన్ని భావాలు కలవచ్చు. కలవటం అంటే ఏంటి, రెండు భావాలు కలిసిపోవో. ఒకే రకమైన ఆలోచనలు ఇద్దరు చేశారు, అంతే. ఒకే రకమైన సినిమా ఇద్దరు చూద్దాం అనుకున్నారండి, వెళ్ళి చూశారు. చూసిన కాసేపు ఆనందంగా ఉంది. ఆ సినిమా హాల్లోకి వెళ్ళి చూసినాక ఒకళ్ళు పాప్కార్న్ తిందాం అనుకున్నారు, ఇంకొకళ్ళు ఇంకోటేదో తిందాం అనుకున్నారు. అక్కడ భావం మళ్ళీ విడిపోయింది. ఇది మొత్తం భావరూపం. ఇలా భావరూప ఆనందాలంటే మీరు చూడండి, ఇప్పుడు బట్టలు కొనుక్కుంటాం. సపోజ్ శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు, ఇది శరీర అవసరం, చలికో, ఎండకో, వానకో, దుమ్ముకో, ధూళికో రక్షించుకోవడానికి. కానీ అందులో నేను బ్రాండెడ్ కొనుక్కున్నాను, ఎంత కాస్ట్లీ కొనుక్కున్నాను, చెప్పులు ఎంత కాస్ట్లీ కొనుక్కున్నాను, ఏదైనా ఎన్ని అవసరాలు, చెప్పుల నుంచి, బట్టల నుంచి, నీ అలంకరణ నుంచి, నువ్వు కట్టుకునే ఇళ్ల నుంచి, మొత్తం వస్తువులు, గృహోపకరణాలు అన్నీ కూడా నువ్వు అనుభవించే విషయాలతో సహా అన్నీ కూడా అవసరాలు. కానీ నేను ఎంత రిచ్ ఫుడ్ తింటాను, ఎంత రిచ్ ఫ్రూట్స్ కొనుక్కుంటాను, ఎంత రిచ్ బట్టలు వేసుకుంటాను, అవి వేసుకోలేకపోయాను, ఇది భావదుఖం, భావానందం. కానీ నిజంగా అక్కడ వస్తువు దేనికి అవసరం, జస్ట్ నీ శరీరం నిలబడటానికి తినాలి. కానీ ఏం తింటున్నాను అనేది ముఖ్యమైనది, అది భావం. నీ శరీరం నిలబడటానికి కట్టుకోవాలి, కానీ ఏం కట్టుకుంటున్నాను, ఎంత కట్టుకుంటున్నాను అనేది భావం. ఓ కార్లు కొనుక్కున్నాను, లగ్జరీస్గా ఉన్నాను, అది అన్నాను, ఇది భావము. కేవలం భావరూప దుఃఖం, అది భావరూప సుఖం. ఇవన్నీ భావరూపాలే. ఇది మానసిక ఆనందం. అంటే నీ భావాలకు తగ్గట్టుగా నీకు దొరుకుతుంటే మానసిక ఆనందం. ఇప్పుడు నువ్వు నీ సొంత కారులో వెళ్ళినా ఒకటే, అద్దె కారులో వెళ్ళినా ఒకటే, ఎవరో ఎక్కించుకెళ్ళిన కారులో వెళ్ళినా ఒకటే, ఆర్టీసీ బస్సులో వెళ్ళినా ఒకటే, రైల్లో వెళ్ళినా ఒకటే. వెళ్ళటం ప్రధానం అక్కడ విషయం. కానీ నా సొంత కారులో, నేను అనుకున్న బ్రాండెడ్ కారులో అలా కూర్చొని చక్కగా ఏసీ ఆన్ చేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు వెళుతుంటే ఇది భావం. అలాగే స్త్రీ పురుషుడు శారీరక సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ పురుషుడికైనా అవయవాలు అవే, పైనుంచి కింద వరకు ఉండే అవయవాలు అవే, ఆకార మార్పులు ఉంటాయి. ఏ స్త్రీకైనా అవయవాలు అవే. అసలు అవయవాల్లో మార్పులేమి ఉండవు, అవయవాల్లో అందచందాలు కూడా ఉండవు. శరీరంలో, ముఖంలో చూస్తాం అందచందాలు, ఇంకా బాడీ బిల్డింగ్ దీని తయారు చేసుకుంటున్నారు. అవయవ నిర్మాణం అలాగే ఉంటుంది. సుఖం ఇచ్చేది అవయవాలు, శరీరం. కానీ అందులో అందాలు ఎత్తుక్కుంటామే, అది భావం. దాన్ని అలంకరించుకోవడానికి డ్రెస్సులు, మేకప్లు వేస్తానే అది భావం, మానసిక ఆనందం. శారీరక ఆనందం అయితే అందరికీ శరీర నిర్మాణం ఒకటే, శరీర విధానం ఒకటే, అందరూ జీవించడానికి ఇల్లే కావాలి, అంత ఇల్లు కావాలనేది నీ భావం, అది భావదుఖం. అవసరాలు అందరికీ ఒకటే. చిన్న రేకుల షెడ్లో పడుకొని ఆనందంగానూ ఉండొచ్చు, లేదా 100 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని దుఃఖంగానూ ఉండొచ్చు, ఇంకా సరిపోలేదు.
నడిచెళ్తూ ఆనందంగానే ఉండొచ్చు, లేదా హెలికాప్టర్లు విమానాలు కొనుక్కొని కూడా దుఃఖంగానే ఉండొచ్చు. ఇది మానసిక ఆనందము. అవసరాలైతే ఎలాగైనా తీరుతాయి, కానీ ఆ అవసరాలని నేను భావరూపంలో పెంచుకుంటూ వెళ్తున్నా. ఇలా నా భావరూప ఆనందాలు నాకు దొరికినవన్నీ మానసిక ఆనందము. వస్తువులు లేకపోయినా ఊహించుకు ఆనందపడతాం, మనిషి లేకపోయినా ఊహించుకు తలుచుకు ఆనందపడతాం. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, నా కూతురు ఎక్కడ ఉంది. ఇప్పుడు ప్రేయసి ప్రియుల మధ్య చూడండి, ఇక్కడ ఉండరు వాళ్ళు, ఎక్కడెక్కడో ఉంటారు. అలా భావాల్లో తేలిపోతూ ఆనందపడుతూ ఉంటారు. సినిమాల్లో చూడండి, మనకు పాటలు. ఇప్పుడు మానసిక ఆనందంలోంచి అసలు ఈ పోయిటరీ, సృజనాత్మకత, ఈ సినిమాలు ఇవన్నీ వస్తుంది మానసిక ఆనందంలోంచి. భావానందం అది మొత్తం సాహిత్యం అంతా భావానందంలోంచి పుట్టిందే. ఈ కవితలు, ఈ సృజనాత్మకత భావానందం. ఓ అందమైన వాటిని ఏదో చూశాను. కొంతమంది చూడండి అడవుల్లో జరగటం భావానందం అనుకుంటారు, కొందరు కొండలు ఎక్కటం భావానందం అనుకుంటారు. చాలా చిత్రంగా ఉంటాయి భావానందాలు. కొందరు అలా దేశ పర్యటన చేస్తామని సైకిళ్ళు వేసుకొని, మోటార్ సైకిళ్ళు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ప్రదేశాలన్నీ తిరుగుతాం. కొందరు తాగే ఆనందం అనుకుంటారు, కొందరు ప్యాకెట్ల ఆనందం అనుకుంటారు. చాలా చిత్రంగా ఉంటుంది మానసిక ఆనందం. కానీ ఆనందం అంటే అది భావరూపం. నీ భావాన్ని ఎంత పెంచుకుంటున్నావు, కనీస అవసరాలకైతే నువ్వు అసలు ఆ మానసిక ఆనందంలో నువ్వు భావాలను పెంచుకోకుండా ఉంటే కనీస అవసరాలకు ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే అందరి శరీరములు ఒకలానే పనిచేస్తాయి. ఏ స్త్రీ అయినా అదే సుఖాన్ని ఇస్తుంది, ఏ పురుషుడైనా అదే సుఖం. ఎందుకంటే అది ప్రకృతి పెట్టింది. ఎవరికైనా నాలుగు రుచే చెప్పుద్ది, ఎవరికైనా కళ్ళు చూడటమే, ఎవరికైనా చెవులు వినటమే. ఏ డబ్బు ఉండటాన్ని బట్టి మారిపోవటం ఏమి లేదు. కానీ మానసిక ఆనందం సృజనాత్మకతని కల్పించుకొని భావాలలో తేలియాడుతూ రకరకాలు నాకు కావాలనుకుంటూ ఉండలేకపోతూ మనిషిని ఊపేస్తూ కదిపేస్తూ కుదిపేస్తూ సుఖదుఖాలకు లోన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా. ఇందాక శరీరానికి ఎలా అందరూ నాలాగే అనుకున్నావో ఆ జ్ఞానాన్ని కూడా ఇక్కడ అప్లై చేసుకోగలిగితే సేమ్ జ్ఞానం. నాకు మానసిక ఆనందాలు దొరికినప్పుడు హ్యాపీగా ఉంటాను, నా భావాలకు తగ్గి దొరికినప్పుడు హ్యాపీగా ఉంటాను, లేనప్పుడు విశ్రాంతిగా ఉంటాను. దొరకలేదని దుఃఖపడినా, ఎందుకంటే అసలు దుఃఖపడటం అనేది నేను తయారు చేసుకుంటున్నాను. దుఃఖపడటం అనేది ఎప్పుడూ నేనే తయారు చేసుకుంటున్నాను. ఎందుకని? లేకపోవటం, అది దొరక్కపోవడం దుఃఖం కాదు అసలు. దొరికినప్పుడు అనుభవించాను, దొరకనప్పుడు మామూలుగా ఉంటాను, మళ్ళీ ప్రయత్నిస్తాను, దొరికితే అనుభవించాను, దొరకపోతే మామూలుగా ఉంటాను. ఎప్పుడు మామూలుగా ఉండటం ఆనందపడటం, మామూలుగా ఉండటం ఆనందపడటం. అంటే విశ్రాంతిలోంచి, విరామంలోంచి, సహజ సిద్ధమైన సామాన్యతలోంచి, ప్రశాంతతలోంచి ప్రయత్నంతో భోగానికి వెళ్తాను, ఆనందానికి వెళ్తాను. ఆనందం అయిపోయినాక ఇది విరామంలోకి వచ్చి కూర్చుంటాను. ఆనందం దొరకపోయినా విరామంలోకి వచ్చి కూర్చుంటాను. దొరకలేదని దుఃఖంలోకి ఎందుకు వెళ్తున్నాను? ఇక్కడ జ్ఞానం. ఎందుకు వెళ్తున్నానంటే నేను పరిమిత శరీర భావనలో నాకు నిరంతరం కావాలని కోరుకుంటున్నాను. ఎవరికో ఏదో ఉంది, నాకు లేదని పోల్చుకు చూసుకుంటున్నాను. అసలు అది పూర్తి రాంగ్ యాటిట్యూడ్, అదే అజ్ఞానం. నువ్వు విశాల విశ్వభావంలోకి వెళ్ళిపో. మళ్ళీ నీతో పాటు చెట్లు, చేమలు, పొట్టలో, గొట్టలో, మనుషులు ఎంతమంది, ఎన్నున్నాయి, అన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి చూడు. అన్నింటికి శాశ్వతంగా ఎక్కడైనా ఆనందం దొరుకుతుందా? లేదు. ఒకసారి నీకు, ఒకసారి ఇంకోళ్ళకి, ఒకసారి నీకు, ఇంకోసారి ఇంకోళ్ళకి, అలా మారిపోతూ ఉంటుంది ఇక్కడ. అదంతే సృష్టి ధర్మం. అది దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, ఈ దొరికే ఆనందాలను ఆనందిస్తావు. అంటే ఈ భావానందాలు ఏంటి? భావానందాలు శారీరక ఆనందాల కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్త్రీ పురుషులు కలిశారు, శారీరక ఆనందం అనుకుందాం ఊరికి, లేదా మనం ఏదో ఈ విషయాన్ని పూర్తి చేద్దాం. వాళ్ళు కలిసినంతసేపు ఆనందం అయిపోద్ది, అక్కడికి తీరిపోద్ది, మళ్ళీ ఎవరి పనులకి వాళ్ళకి వెళ్ళిపోతారు. అలాగే ఒక పదార్థం తింటున్నాం, అది తిన్నంతసేపే ఆనందం ఉండదు, తర్వాత ఉండదు. మానసిక ఆనందం దాన్ని, అది జరుగుతున్నప్పుడు అనుభవం ఆనందం ఉంటుంది, అది అయిపోయిన తర్వాత దాన్ని తలుచుకొని కూడా ఆనందం ఉంటుంది. నా భార్య, నా పిల్లలు, నాకు ఇష్టం వచ్చింది, ఫలానా గులాబ్ జామ్, ఫలానా రసగుల్లా, నా ఫలానా బట్టలు, ఇలా మానసిక ఆనందం. అది నాకు అవి ఉన్నాయని తలుచుకొని ఆనందపడుతూ ఉంటావు. అంటే శారీరక ఆనందం కంటే మానసిక ఆనందం ఎక్కువసేపు ఉంటుంది. ఊహాత్మకంగా కూడా వస్తువు లేకపోయినా, పదార్థం లేకపోయినా, ఆ క్రియ జరుగుతుండకపోయినా భావాత్మకంగా తలుచుకొని ఆనందంగా ఉంటావు. అందుకే ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళని తలుచుకొని ఆనందపడుతుంటారు.
సేమ్ అలాగే రివర్స్లో దుఃఖపడతా ఉంటారు. అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఊహించుకొని దుఃఖపడతా ఉంటారు. అవే మానసిక బాధలు, మానసిక సమస్యలు, డిప్రెషన్లు, ఒత్తిళ్లు, స్ట్రెస్లు అక్కడే పుట్టినాయి. కానీ నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని మొత్తం విశాల ప్రపంచంగా ఆలోచించగలిగితే ఇప్పుడు ఇది నాకు నా ప్రయత్నం వల్ల లభించింది, వేరే వాళ్ళకు వేరే టైంలో లభించింది. లేనప్పుడు దుఃఖం ఎందుకు? అందరికీ అన్నీ ఎందుకు లభిస్తాయి? ఎవరి ప్రయత్నానికి ఎంతో అంత నాదైతే నాకు లభించింది, అనుభవించాను, భోగించాను, సుఖించాను, ఇప్పుడు విరామంలో ఉన్నాను, దుఃఖంలోకి ఎందుకు? 100 జతలు ఉన్నా 1 జత ఉన్నా శరీరం కట్టుకోవటమే కదా. ఈ కామన్ సెన్స్ పాయింట్ని లోపలికి పంపడమే ఆధ్యాత్మికం, ఇంకేం లేదు. జ్ఞానం అంటే ఇంతే. అది పంపలేక, మనసును ఆపలేక, శరీరాన్ని ఆపలేక సాధనలు పెట్టాం. మహాత్ములు సాధనలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఆపలేకపోతున్నారు, వీళ్ళంతటి వీళ్ళు ప్రజ్ఞతో, జ్ఞానంతో వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఇంత ఆలోచించుకోలేకపోతున్నారు. కాబట్టి అసలు ముందు వీళ్ళకి ఏదో ఒక రూపంగా మనసును ఆపేలా, శరీరాన్ని ఆపేలా ఇంకో ప్రక్రియలు అప్పచెబుదామని ఇంకొక ప్రక్రియ వైపు నిన్ను మళ్లించారంటే ఏ లాభ నష్టములు లేని ప్రక్రియ వైపు, ఏ కోరికలు కాని ప్రక్రియ వైపు, ఏ ఫలితములు లేని ప్రక్రియ వైపు నిన్ను మళ్లించారు. అక్కడ నువ్వు కోరుకునేది, పొందేది, భోగించేది ఏమి ఉండదు. అలాంటిది ఒకటి నీకు ఇచ్చారు. అది వ్యసనము కాదు, అది నేను చెడగొట్టదు, అయితే కొంచెం బాగు చేస్తుంది. అలాంటి సాధనలు కల్పించారు. ఇక్కడ సాధనలు వచ్చినాయి అన్నమాట, మనోపరంగా కానీ దేహపరంగా కానీ. ఇది మనోభావన అంటే మానసిక ఆనందము శారీరక ఆనందం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శరీరము పదార్థాలు, ఘనత్వాలు కనుక కలయికలో విడిపోతుంటాయి అన్నమాట. అది కలిసినంతసేపే ఆనందం ఉంటుంది. భావానందానికి వచ్చేటప్పటికి పదార్థములు లేకపోయినా ఊహలో, సృజనాత్మకతలో, భావనలో ఆనందాన్ని పొందుతూ ఉండొచ్చు. అది మానసిక ఆనందం. సేమ్ ఆపోజిట్లో భావనలో దుఃఖాన్ని కూడా పొందొచ్చు. తెలివిగలడు ఆపోజిట్కి వెళ్ళడం. ఆనందం వచ్చింది, ఆనందించాను, లేదు విరామంలో ఉంటాను, దుఃఖం ఎందుకు? నువ్వు ఎప్పుడు ఒకటే, విరామం నుంచి ఆనందానికి వెళ్తావు, విరామం నుంచి సుఖానికి వెళ్తావు, విరామం నుంచి భోగానికి వెళ్తావు. భోగము, సుఖము, ఆనందము దొరకలేదు, విరామంలో ఉంటావు. దుఃఖానికి ఎందుకు వెళ్తున్నావు అసలు? ఈ పాయింట్ని క్యాచ్ చేయగలగాలి కరెక్ట్గా. దుఃఖానికి ఎందుకు వెళ్తున్నావు అంటే నేను అనుకున్నది అలాగే జరగాలని నువ్వు బలంగా అనుకుంటున్నావు. విశాల ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకు చూడట్లేదు, అందరూ నాలాంటి మనుషులే నువ్వు అనుకోవట్లేదు, వీలున్నంత నువ్వు సుఖపడిపోవాలని అనుకుంటున్నావు. అది కుదరదు, అదే దుఃఖం అయింది. నువ్వెంత అనుకుంటావో అంత దుఃఖం. సింపుల్. ఇది మానసిక ఆనందం. అంటే మనం ఇక్కడ ఆనందాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా చెబుతున్నాను. సాధనకు అవసరం కాబట్టి, ఇది ఆధ్యాత్మిక చదువు కాబట్టి, ఆత్మజ్ఞాన చదువు కాబట్టి, ఎన్ని విన్నా మళ్ళీ మనకు సాధనకు అనుకూలంగా చెప్పుకోవాలి కాబట్టి మళ్ళీ అది కూడా చెప్పుకుంటూ వస్తుంది. యాక్చువల్గా మానసిక ఆనందం ఇది భావాత్మకమైనది. కానీ భావాలు కలవు. ఎందుకని? నా భావం, నీ భావం విడివిడిగా ఉన్నాయి. కలవటం ఏంటంటే ఇద్దరం కలిసి ఒక సినిమా చూద్దాం అనుకోవచ్చు, ఇద్దరం కలిసి ఒకే చొక్కా కొనుక్కోవచ్చు, ఇద్దరం కలిసి ఒకే టిఫిన్ చేయొచ్చు, ఇద్దరం కలిసి ఒకే ఊరు వెళ్ళొచ్చు. కానీ అన్నీ అలా జరగవు. అలా ఒకే ఊరు వెళ్ళినా మన భావాలు కలిసిపోవు. ఇద్దరికి విభిన్నమైన భావాలు, ఒకే రకమైన భావాలు విభిన్నంగా ఉన్నాయి, రెండు ఉన్నాయి. భావం కలవదు. ఎందుకంటే అక్కడ ఒక సపరేట్ ఎంటిటీ ఉంది. భావం అంటేనే ఒక ఎంటిటీ, కానీ అది ఘనత్వం కాదు. అందుకని భావాలు కూడా కలవు, అంటే మనసులు కలవు. అందుకే ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. గొడవలు పడిన భార్యాభర్తలు, బంధాలు ఎందుకు కలిసి ఉంటారు తెలుసా? శారీరక ఆనందం ఉంది అక్కడ. గొడవలు పడతారు కానీ విడిపోరు, కలిసి ఉంటారు చాలామంది. కారణం ఏంటంటే శారీరక ఆనందం ఒక తృప్తినిస్తుంది. మానసికంగా ఘర్షణ కలవకపోవచ్చు, భావాలు కలవకపోవచ్చు, కానీ శారీరక ఆనందం ఒక తృప్తినిచ్చి ఉంచుతుంది. ఆ శారీరక ఆనందంలో నా కొడుకు, నా కూతురు, ఏదోలే పోలినాళ్ళు ఏదో అంటారు, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, పదార్థానందం ఉంది అక్కడ. శారీరక ఆనందం, పదార్థ. శారీరక ఆనందం అని నేను అన్నప్పుడు స్త్రీ పురుష కలయికలే అనుకోబాకండి, మొత్తం శరీరపరమైన ఏ ఆనందాలైనా. ఇప్పుడు అది నాకు తోడు, నాకు ఎవరో కలవరో, మా ఇంట్లో వాళ్ళతో పడదు, కానీ నేను ఒక్కడినే ఇంట్లో ఉండలేను. ఒక 5గురు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ పక్క గదిలో ఈ పక్క గదిలో అమ్మయ్య అనుకొని ఉంటాను. అది పడదు, మాకు కొట్టుకుంటాం మాట్లాడుకున్నప్పుడు అలా. కానీ మనుషులు ఉండడం నాకు రక్షణగా, తోడుగా, నా ఇంట్లో నా వాళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది. మానసికంగా మాత్రం కలం విడిపోయి ఉంటాం. ఇది అధికమైపోయిన వాళ్ళు, అంటే ఎక్కడ శారీరక ఆనందం లేదో వేరే శారీరక ఆనందాలు దొరుకుతున్నాయి అనుకోండి, అంటే ఏదైనా వేరే స్నేహంగా శారీరక ఆనందాలంటే మళ్ళీ చెప్పే స్త్రీ పురుష కలయికలే కాదు. ఇప్పుడు ఒక తండ్రి కొడుక్కి పడదు,
కానీ ఆ తండ్రికి వేరే వాళ్ళు బోళ్ళు మంది, ఆయన ఏదో వృత్తో వ్యాపారం ఉద్యోగం, ఆయన అభిమానించేవాళ్ళు, ఆయన ప్రేమించేవాళ్ళు, ఆయన వెనకబడేవాళ్ళు బోళ్ళు మంది దొరికాడు అనుకోండి. ఇంటికి ఎదవ కొడుకు నా కొడుకు నా వెనక అసలు పట్టలేదు, నేను సపోర్ట్ చేయట్లేదని ఆయన వదిలేసిపోతాడు ఆయనకి సాగితే. లేదు కొడుకు సాగుతుంది, కొడుకు స్నేహితులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, సంపాదించుకున్నాడు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, ప్రతిదానికి మా నాన్న అడ్డం చెబుతాడు ఎందుకు అనుకున్నాడు అనుకో, ఈయన వదిలేసిపోతాడు. ఏమీ దొరకనంతకాలం వీళ్ళు అది పట్టుకు ఆలాడుతూ ఉంటారు. అంటే ఎందుకంటే నీకు ఆపర్చునిటీస్ ఎక్కువ దొరికితే నువ్వు వదిలేస్తావు మానసిక ఆనందాలు. దొరకనప్పుడు శారీరక ఆనందాలు నిన్ను కల్పించుతాయి. అది శారీరక ఆనందాలతో కలిసి ఉండడానికి కారణం సెక్యూరిటీ ఫీలింగ్. దొరకనప్పుడు కలిసి ఉంటాం. కానీ ఇక్కడ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే శారీరక ఆనందం పదార్థములు, మానసిక ఆనందం భావములు. శారీరక ఆనందం కంటే మానసిక ఆనందం అధికంగా ఉంటుంది. అంటే అది తలుచుకొని ఊహించుకొని భావించుకొని అక్కడ ఎవరు లేకపోయినా ఏమీ లేకపోయినా కూడా నువ్వు ఆనందాన్ని పొందుతూ ఉంటావు. అందుకే ఎప్పుడెప్పుడో ఫోటోలు చూసుకు ఆనందపడతారు, ఎప్పుడెప్పుడో చూసేసిన పాత సినిమాలు చూసుకు ఆనందపడతారు, మళ్ళీ ఎప్పుడెప్పుడో కట్టేసుకుని బట్టలే మళ్ళీ కట్టుకొని ఆనందపడతారు. అంటే ఏంటి, పాత దాన్ని కూడా మళ్ళీ ఆనందిస్తావు నెమరు వేసుకొని. అలా ఆనందం అనేది ఊహాత్మకంగా వస్తువులు లేకపోయినా ఉంటుంది, మనుషులు లేకపోయినా ఉంటుంది. ఇది నిద్రలో స్వప్నలోకంలో కనపడేది కూడా ఇదే. సరే అక్కడ ఆనందం అయితే స్వప్నాల ఆనందం అనుకోండి, కానీ దీనికి ఆపోజిట్ దుఃఖం కూడా అక్కడ అలాగే ఉంటుంది, అంత ఎత్తులోనే ఉంటుంది. శారీరక బాధ కంటే మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది. మానసిక బాధ తక్కువగా ఉన్నవాళ్ళు శారీరక బాధ దేన్నైనా ఎదుర్కోగలుగుతారు. అంటే ఊహలు తగ్గాలి అక్కడ. ఇది మానసిక ఆనందము. ఆనందాల గురించి చెప్పుకుంటున్నాం మనం. దానికి ఆపోజిట్ ఎప్పుడు దుఃఖాలు ఉంటాయి. అది కూడా ఎందుకు చెప్పుకోవాలి అంటే మరి మనం మారాలిగా, మార్చుకోవాలిగా, మనమే మార్చుకోవాలి. చదువు ఇది, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. శరీరాలు కలవలేవు, ఘనత్వం ఉన్న పదార్థాలు కాబట్టి అక్కడ శాశ్వత ఆనందం రాదు, తాత్కాలిక ఆనందాలు వచ్చి వెళ్తుంటాయి. ఇది వాస్తవ సత్యం. దాన్ని అంగీకరిస్తే మీకు దుఃఖమే ఉండదు. అలాగే భావాలు, నా భావమే నీ భావం అయ్యి ఉండాలి, ఎప్పుడు నువ్వు నాకు అనుకూలంగా ఉండాలి, కుదరదు. భావము అంటేనే నాదొక సపరేట్ ఎంటిటీ, నీదొక సపరేట్ ఎంటిటీ. రూపం కనపడకపోవచ్చు, నా మనసు నాది, నీ మనసు నీది, నా భావం నాది, నీ భావం నీది. భావ సారూప్యత ఉండొచ్చు. అంటే రెండు భావాలు ఎక్కడైనా ఇద్దరికి ఒకేలాంటి భావాలు ఉండొచ్చు, ఉంటే అందులో తప్పే ఉంది. కానీ రెండు భావాలు మాత్రం ఎప్పటికీ వేరు వేరే. అందుకని భావములు కూడా కలవు, ఎందుకని వాటికి సపరేట్ ఎంటిటీ ఉంది. అందుకని విడిపోతూ ఉంటాయి. మనుషులు కలుస్తుంటారు, విడిపోతుంటారు, కలుస్తుంటారు, విడిపోతుంటారు. సేమ్ శరీరాలు ఎలా కలిసి విడిపోతాయో మనసులు కూడా కలిసి విడిపోతుంటారు. అక్కడ కలయిక లేదు. ఆత్మానందము ఏంటి అంటే అసలు ఈ మనసుకి ఈ శరీరానికి ఆధారమైనది మనలో ఉన్న ప్రాణశక్తి. మనసుకు కదలాలన్నా, మనసు తయారవ్వాలన్నా, శరీరం కదలాలన్నా ప్రాణశక్తే ఉండాలి. అది మనకు తెలియదు అసలు ఎలా ఉంది ఏంటి అనేది. దాని గురించి మనం ట్రై చేయాలి. అసలు ఆ ప్రాణశక్తి ఎలా ఉంటుందంటే మనసులా ఉండదు, శరీరంలో ఉండదు. అంటే ఏంటి, శరీరం ఘనపదార్థం కాబట్టి శరీరంలో లేదు, అది ఘనపదార్థం కాదు, కనపడదు. మనసులా ఉండదు అంటే భావాలు ఉండవు, ఊహలు ఉండవు. కాబట్టి ఇప్పుడు అది ఎలా ఉంటుంది, మనసులా ఉండదు, శరీరంలా ఉండదు అంటే ప్లెయిన్గా ఖాళీగా ఉంటుంది అంతే. ఎందుకని మనసులో ఘనత్వం లేకపోయినా కదలికలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. అది మనసులో ఉండదు అంటే భావాలు కూడా ఉండవు దానిలో. మనసు కంటే సూక్ష్మమైనది, శరీరం కంటే సూక్ష్మమైనది మనసు. కాబట్టి మనసు కనపడదు, కానీ భావాలు ఉన్నాయని తెలుస్తుంది. దానికంటే సూక్ష్మమైనది ప్రాణశక్తి. కాబట్టి అందులో భావాలు ఉండవు అంతే, తేడా ఏం లేదు. భావాలు ఉన్నాయి, భావాలు ఉండవు. ఇప్పుడు భావాలు లేనటువంటి ఆ స్థితి అంటే శూన్యత, ఖాళీ. ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, నాలో ఖాళీ, మీలో ఖాళీ, నాలో శూన్యత, మీలో శూన్యత కలిసిపోగలదా లేదా? నా భావం మీ భావం కలవలేకపోవచ్చు, వాళ్ళ శరీరం వీళ్ళ శరీరం కలవలేకపోవచ్చు, వాళ్ళ భావం వీళ్ళ భావం కలవలేకపోవచ్చు. అసలు ఎందుకు భార్యాభర్తలే? భార్యాభర్తల శరీరాలు ఒకదాంట్లో ఒకటి విలీనం అయిపోగలవు? అవలేవు, అవటం కుదరదు. రెండు వేరు వేరు శరీరాలే. కొన్ని భార్యాభర్తల మనసులు విలీనం అయిపోగలవా? అవలేవు. ఎందుకని రెండు వేరు వేరు ఎంటిటీలు. నేను స్త్రీని అనే భావంతో ఈ మనసు ఉంది, నేను పురుషుడిని అనే భావంతో ఆ మనసు ఉంది. అలా ప్రతి మనసు నేను అనే ఎంటిటీతో ఉంది. నా పేరు ఇది, నా ఊరిది, నా తల్లిదండ్రులు, అందరికీ సపరేట్ ఎంటిటీ మనసులే. కాబట్టి రెండు సపరేట్ ఎంటిటీలు కలవలేవు. కానీ రెండు శూన్యాలు, రెండు ఖాళీలు, రెండు విరామాలు, రెండు విశ్రాంతులు, రెండు నిశ్శబ్దాలు, రెండు మౌనాలు, రెండు నిశ్చలతలు, రెండు ప్రశాంతతలు. ఒకసారి ఆలోచించండి.
దీనికి మీకు ఉదాహరణ చెబుతాను. మనుషులైతే ఉదాహరణ మీకు తెలియకపోవచ్చు, వస్తువులతో చెబుతాను. ఇది శాస్త్రాల్లో చెప్పిందే, ఇది దాన్నే చెబుతాను. అక్కడ ఘటాకాశం అని కొండను ఉదాహరణ చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొండలు ఉన్నాయి, కొండలు చూసే ఉంటారు మీరు. కొండలు ఉన్నాయి, ఓ 4 కొండలు అక్కడ పెట్టాం, వాటిలో ఏం పోయలేదు. 4 కొండలు లైన్గా పక్క పక్కన పెట్టాం. 4 కొండలు 4 మనుషులు లాంటిది అనుకోండి, ఊరుకునే మనుషులతో ఊహించుకోండి, మనతో కొండలను తీసుకోండి. అంటే ఖాళీ కావాలి కాబట్టి ఇక్కడ. ఇప్పుడు కొండ లోపల మనం ఏమి వేయాలి? ఏముంది ఇప్పుడు? కొండలో ఖాళీ ఉంది. ఖాళీని ఆకాశము అంటారు. కొండలో ఉన్న ఖాళీ కాబట్టి దాన్ని కొండాకాశం అన్నారు. అంటే ఘటాకాశము. ఘటము అంటే కొండ, ఘటము అంటే ఏం లేదు, కొండ. ఘటాకాశము అన్నారు. ఆకాశం అంటే ఏం లేదు, ఖాళీ, నిశ్శబ్దం, నిశ్చలత, మౌనం, ప్రశాంతత, విశ్రాంతి, విరామం, ఇదంతా ఆకాశమే. అక్కడ ఏం లేదు, శూన్యం. ఇప్పుడు ఈ కొండ లోపల ఏముంది? ఆకాశం అనబడే శూన్యము, ఖాళీ, నిశ్శబ్దత, ప్రశాంతత, మౌనము, నిశ్చలత, ఇలా ఎన్ని ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అక్కడ. నిశ్శబ్దం కొండ లోపల ఉన్న ఖాళీ అది. ఇప్పుడు 4 కొండలు లైన్గా పెట్టాం. కొండ పక్కన కొండ, కొండ పక్కన కొండ, కొండ పక్కన కొండ ఉంది. అక్కడ ఎన్ని కొండలు ఉన్నాయంటే 4 కొండలు ఉన్నాయండి అని చెబుతున్నాం. ఓకే, 4 కొండల లోపల ఏముంది అంటే, ఇది 4 కొండల లోపల ఖాళీ ఉందండి అన్న. జాగ్రత్తగా చూసి చెప్పండి అన్నాం. మళ్ళీ చూసి లేదండి 4 కొండలు ఖాళీగానే ఉన్నాయి అన్నాం. ఓహో, ఇప్పుడు 4 కొండల్లో ఉన్న ఖాళీ కలవగలదా అంటే, దానికి ముందు ఇంకో పని చేద్దాం. 4 కొండల్లో వస్తువులు వేద్దాం, పదార్థాలు. 4 కొండల్లో పదార్థాలు పెడదాం. 4 కొండల్లో పదార్థాలు ఉన్నాయి అనుకోండి, అయ్యి ఒకటి. 4 కొండల్లో పదార్థాలు ఉన్నాయి. ఇందులో ఒక యాపిల్ ఉంది, అందులో ఒక అరటిపండు ఉంది, అందులో కొబ్బరికాయ ఉంది, అందులో ఇంకోటి ఏదో ఫలం పెట్టండి. ఇది ఒక దాంట్లో ఒకటి కలిసిపోగలదా? పదార్థాలు కలిసిపోగలవా? కలవు. 4 కొండల్లో భావాలు పెడదాం. ఒక కొండలో భర్త భావం, ఒక కొండలో భార్య భావం, ఒక కొండలో కొడుకు భావం, ఒక కొండలో కూతురు భావం. ఈ భావాలు కలిస్తాయా అంటే, మనలో ఉన్నాయి, మన శరీరం కొండ అనుకుంటే మీకు అర్థమైపోతుంది. కలవు. ఎందుకని? నేను భర్తనే అన్నప్పుడు నా ఎంటిటీనే పూర్తి వేరు, నేను భార్యని అన్నప్పుడు నా సపరేట్ మనసు, నేను కొడుకుని అన్నప్పుడు ఇంకో సపరేట్ మనసు, నేను కూతురుని అన్నప్పుడు ఇంకో సపరేట్ మనసు. అలా ప్రతి జీవికి సపరేట్ మనసు. సపరేట్ శరీరం ఎప్పుడు ఉందో సపరేట్ మనసు అప్పుడు ఉంది. ఆవిడ ఆ కొండలో 4 భావాలు పెట్టినా కలవు, 4 పదార్థాలు పెట్టినా కలవు. ఒక్కొక్క కొండలోనూ 4 కోళ్ళు తెచ్చేయండి, 4 కుందేళ్లు తెచ్చేయండి, 4 ఎలుకలు తెచ్చేయండి, 4 పిల్లులు తెచ్చేయండి, 4 పళ్ళు తెచ్చేయండి. కలవటం కుదురుతుందా? కుదరదు. దానికి విడిగా తీసి బయట పెట్టడమే. భావాలు కుదురుతుందా? కలవు. 4 భావాలు కలవు. ఎందుకంటే శరీరం లాగానే అవి కూడా సపరేట్ ఎంటిటీలు. కాకపోతే భావం శరీరంలా ఘనత్వాన్ని పొంది కనపడతలేదు, సూక్ష్మత్వంలో ఉంది. అంటే శరీరం కంటే సూక్ష్మ రూపంలో ఉంది. ఓకే, ఇప్పుడు భావాలు తీసేసాం. ఇప్పుడు కొండల్లో ఏముంది? ఖాళీ ఉంది. ఆ ఖాళీని ఏమంటారు? శూన్యం అంటారు. ఇంకేమంటారు? దాన్నే ఆకాశము అని మహాత్ములు పేరు పెట్టారు. ఇంకేమనొచ్చు? నిశ్శబ్దం అనొచ్చు. ఇంకేమనొచ్చు? ప్రశాంతత అనొచ్చు. ఇంకేమనొచ్చు? మౌనం అనొచ్చు. ఇంకేమనొచ్చు? నిశ్చలత్వం అనొచ్చు. ఇంకేమనొచ్చు? నిశ్శబ్దం అనొచ్చు. ఇలాంటి ఎన్నైనా అనొచ్చు. విరామం అనొచ్చు, విశ్రాంతి అనొచ్చు. ఎన్ని పేర్లేని పెట్టచ్చు దానికి. ఇప్పుడు మనం దాన్ని ఖాళీగా భావిద్దాం. ఎన్ని పేర్లు పెట్టుకోవచ్చు. ఆకాశం అన్న మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆకాశం అనే పదం మహాత్ముల ఆధ్యాత్మికతలో పెట్టిన పేరు. మనం ఖాళీ అందాం, శూన్యం అందాం. ఇప్పుడు ఖాళీ కలుస్తుందా కలవదా? ఆలోచించండి సరే. 4 కొండలు ఉన్నాయి కదండి, ఖాళీ ఎలా కలుస్తుంది? 4 కొండలు విడివిడిగా ఉన్నాయిగా, మనకు కనపడుతున్నాయిగా. కొండలో ఖాళీ, ఈ కొండలో ఖాళీ, ఆ కొండలో ఖాళీ, ఆ కొండలో ఖాళీ, ఆ కొండలో ఖాళీ. ఖాళీలకి మధ్యలో కొండ ఉంది కదా. ఓహో, ఖాళీలకి మధ్యలో కొండ ఉంది కాబట్టి కలిసే అవకాశం లేదా అంటే లేదని మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కొండ కనపడుతుంది కాబట్టి. ఓ పని చేద్దాం, కొండలు బాగా కొట్టేస్తే. కొండలు బాగా కొట్టేయండి. ఇప్పుడు 4 కొండల్లో ఖాళీ ఏమైంది? 4 కొండల్లో ఖాళీ ఏమైంది అంటే కలిసిపోయినట్టు ఉందండి. ఎందులో కలిసిపోయింది? బయట ఉన్న ఖాళీలో కలిసిపోయింది. కొండలకు బయట ఏముంది? ఖాళీనే ఉంది. కొండలకు లోపలే ఉంది, ఖాళీనే ఉంది.
కొండలన్నింటిలో 4 ఏముంది? ఖాళీనే ఉంది. 4 కొండలకి బయట చుట్టూ పైన కింద ఏముంది? ఖాళీనే ఉంది. ఇప్పుడు కొండలు పగలగొట్టేస్తే ఏమైంది? ఖాళీలో కలిసిపోయింది. ఇప్పుడు ఒకసారి ఊహించండి, ఖాళీలో కలిసిపోగలదు, శూన్యంలో కలిసిపోగలదు, నిశ్శబ్దంలో కలిసిపోగలదు. ఆత్మానందము అంటే ఏంటంటే మొత్తం సృష్టి మొత్తంలో ఎన్నున్నాయో అన్నింటిలో నిశ్శబ్దం ఖాళీ కలిసిపోగలదు, అన్నింటిలో శూన్యం ఏకమైపోగలదు. ఆ ఆత్మజ్ఞానం తెలిస్తే అది కలిసిపోయే అవకాశం ఉంది అక్కడ. అంటే కలిసిపోయాను అని నాకు ఎప్పుడు అర్థమైంది? అది ఆత్మానందం. ఆ కలిసిపోవడానికి నేను సాధన చేసుకుంటున్నాను. అదేంటండి ఇప్పుడు నేను సాధన చేస్తే కలుస్తుందా అంటే, అవును, నువ్వు సాధన చేస్తేనే కలుస్తుంది. ఎందుకని అంటే నేను కుండను అనుకుంటున్నాగా. అంటే మన శరీరం నేను అనేది ఇక్కడ నేను కుండను అనుకుంటున్నా, నేను మనిషిని అనుకుంటున్నాను, నాకు శరీరం ఉందో అనుకుంటున్నా. అందుకని నేను కుండ పగలగొట్టేసి కుండను దాటి వెళ్తే అంటే కుండ శరీరం చంపేమని కాదు, శరీర భావనని మనోభావాన్ని వదిలేసి శక్తి భావనలోకి వెళ్తే ఏముందంటే శక్తి శూన్యంగా ఉంది, ఖాళీగా ఉంది. అంటే శక్తి కలిసిపోగలదు, ఖాళీ కలిసిపోగలదు. అంటే శరీరాలన్నీ మనుషులు శరీర భావాలు వదిలేసిన వాళ్ళందరూ శక్తి భావంలో కలిసిపోగలరు, ఏకత్వంలోకి వెళ్ళిపోగలరు. శూన్యం ఏకత్వంగా కలిసి ఉందా? ఖాళీ ఏకత్వంగా కలుస్తుందా? ముక్కలుగా ఉందా? కుండలో ఉన్నప్పుడు వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని కుండలో ఉన్న ఖాళీని కుండ ఖాళీ అన్నారు, ఘటాకాశము అన్నారు. కొండలు పగలగొట్టేస్తే ఆకాశంలో కలిసిపోయింది. కొండల చుట్టూ ఉంది ఆకాశమే, కొండల చుట్టూ ఉంది కూడా ఆకాశం. అందుకని ఎవరైతే శరీరము దాటి మనసుని దాటి ప్రాణశక్తిలోకి వస్తారో వాళ్ళకి అక్కడ ఏముంది? ఖాళీ ఉంది, శూన్యం ఉంది. కాబట్టి సర్వవ్యాపకంగా ఉంది శూన్యమే. కాబట్టి శూన్యంలో కలిసిపోగలదు. శరీరంలో కలిసి సుఖాలు పొందుదామని ప్రయత్నిస్తున్నాం, కానీ కలవలేదు. భావప్రాప్తి జరిగి ఆగిపోద్ది. ఏ విషయంగా అయినా, కన్నైనా చెవైనా ముక్కైనా అన్నిటికీ ఒక లిమిటెడ్ భావప్రాప్తి కలగంగానే చాలు అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత పుట్టొచ్చు, విరామం తర్వాత, కొంతసేపు తర్వాత, కొంతకాలం తర్వాత. కానీ శరీరాలు ఏకమవ్వలేవు, అలాగే మనసులు ఏకమవ్వలేవు. భావాలు కొన్ని కలవచ్చు, ఎవరేయాలి. కానీ ప్రాణశక్తి అనేటువంటి ఖాళీ శూన్యత కలిసిపోగలదు. దేంటైనా ఎంతైనా కలుపుకుంటూ వెళ్ళిపోగలదు. ఇప్పుడు 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 800 కోట్ల మంది మనుషుల్లో శూన్యతలో నీ శూన్యతను కలపలేవా? కలుస్తుందా కలవదా? మనుషులు తీసేయండి, మనసులు తీసేయండి, కలుస్తుంది. ఎందుకని? ఖాళీ కాబట్టి. ఓకే, కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. అన్నింటిలో ఉన్న వాటి ఘనత్వ రూపాన్ని, వాటి మనసు అనే భావాలని తీసేస్తే అన్నింటిలో ఉన్న ఖాళీలో ఇది కలిసిపోగలదా? కలిసిపోలేదా? ఖచ్చితంగా ఖాళీలో దేంట్లో అయినా కలిసిపోగలదు. అదే ఆత్మానందము. అక్కడికి వెళ్ళాక ఆ ఖాళీ అనేటువంటి ఆకాశ స్వరూప భావంలో అన్నింటిలో నిండుంది. అది అన్ని అందులోనే ఉన్నాయి. కొండలో కొండ ఆకాశం ఉన్నట్టుగా. కొండను ఎక్కడ పెట్టాం? ఆకాశంలోనే పెట్టాం. అసలు కొండను ఎక్కడ పెడతాం? ఏదైనా ఉంచాలంటే ఖాళీ ఉండాలి, అక్కడ ప్రదేశం ఉండాలి. అంటే అసలు మనం ఉన్నా, వస్తువు ఉన్నా, కొండ ఉన్నా, నది ఉన్నా, గుట్ట ఉన్నా, సముద్రం ఉన్నా, చెట్టు ఎదిగినా, మొక్కలు తిరిగినా, జంతువులు తిరిగినా, ఏది ఉండాలన్నా ముందు అక్కడ ఉండటానికి అవసరమైన ఖాళీ ఉండాలి. అంటే అన్ని ఎందులో ఉన్నాయి? ఖాళీలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉన్నది అనేటువంటి ఆకారాన్ని భావాన్ని తీసేస్తే ఏముంటుంది? ఖాళీనే ఉంటుంది. దీంట్లో కూడా ఖాళీనే ఉంది. నాలో నా ఆకారాన్ని, నా భావాన్ని తీసేస్తే ఖాళీ ఉంది. నాలో ఖాళీ ఉందని నాకు కూడా తెలుసు. అదే ప్రాణశక్తి అంటున్నాను. ఉన్నానన్న ఎరుక భావన ఉంది. అందులో నాకు మనసుని భావాలు తీసేసాను అనుకో, ఏముంది? ఖాళీ ఉంది. అలా అన్ని ఖాళీలో ఉన్నాయి, అన్నింటిలో ఖాళీ ఉంది. నామరూపాదులు ఖాళీని మూసేసి తెలుసుకోవట్లేదు మనం. అంతే. ఇప్పుడు నామరూపాదుల్ని భావాలని కాసేపు అధిగమించి, అంటే వాటిని దాటి ఖాళీలోకి రాగలిగితే అదే శక్తి. ఆ శక్తిలోకి రాగలిగితే, ఆ ఖాళీలోకి రాగలిగితే, ఆ శూన్యతలోకి రాగలిగితే, ఆ నిశ్శబ్దతలోకి రాగలిగితే, ఆ ప్రశాంతతలోకి రాగలిగితే, ఆ విరామంలోకి రాగలిగితే, ఆ విశ్రాంతిలోకి రాగలిగితే, ఆ నిశ్శబ్దంలోకి రాగలిగితే, ఆ మౌనంలోకి రాగలిగితే అది మొత్తం ఏకంగానే ఉంటుంది. అది కలిసిపోయి ఉంటుంది.
ఎందుకని అది అక్కడ అడ్డపడటానికి భావం లేదు, పదార్థం లేదు. కాబట్టి అది మొత్తం కలిసిపోయే ఉంటుంది, ఏకంగానే ఉంటుంది, కలవగలదు. ఇప్పుడు నేను కలవలేకపోవటానికి కారణం ఏంటంటే నా ఘన పదార్థం శరీరం, నేనన్న నా మనసు, నా భావం, నా సపరేట్ ఎంటిటీలు తయారు చేసుకున్నా. నేను సపరేట్ ఎంటిటీలు నేను తయారు చేసుకున్న సపరేట్ ఎంటిటీలను తీసేస్తే నాలో మిగిలేది అనంతత్వం, ఖాళీ, శూన్యం. దాన్నే ఆత్మశక్తి అన్నారు. ఎందుకని ఖాళీ శూన్యం అంటే అక్కడ పదార్థాలు లేవు, మనసులు లేవు అని చెబుతున్నాం, రూపాలు లేవు, మనసులు, భావాలు లేవు అని చెబుతున్నాం తప్ప భావాలకే రూపాలకే ఆధారమైంది ఉంది అక్కడ. అది ఎలా ఉందంటే ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది, విశ్రాంతిగా ఉంది, విరామంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిశ్చలతగా ఉంది, అనంతంగా ఉంది. ఎందుకని? లిమిట్లెస్. అది రూపం అయితే పరిమితి ఉంటుంది, భావం అయితే పరిమితి ఉంటుంది. రూపాలు భావాలు లేనప్పుడు పరిమితి ఎలా ఉంటుంది? అసలు అనంతంగా ఉన్నదంతా అదే. ఇది అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం. అది ఆత్మానందము. ఇప్పుడు ఆ భావంలో భావాలన్నీ ఒక్క స్త్రీతో ఒక్క పురుషుడు కలిస్తేనే అంత బాగుంటే, ఆ కాసేపు తింటున్నప్పుడు ఆ వస్తువుతో కలిస్తే నాలుగుకి అంత బాగుంటే, మనకు నచ్చిన సంగీతమో పాటో మాటలో పొగడ్తలో వెంటంటే ఆ కాసేపుడికి అంత బాగుంటే, మనకు నచ్చిన దృశ్యాలు చూస్తుంటే ఆ కాసేపు అంత బాగుంటే, మనకు నచ్చినటువంటి స్పర్శలు శరీరం అంతా సహాయిగా తగులుతా ఉంటే అంత బాగుంటే, ఇవన్నీ మళ్ళీ కొద్దిసేపే ఉండి విడిపోతాయిగా. మొత్తంగా అసలు విడిపోకుండా మొత్తం విశ్వవ్యాప్త సర్వంలో కలిసిపోగలిగినప్పుడు అది ఎంత బాగుంటుంది. ఇక్కడ కలిసిపోవటమే, స్త్రీ పురుషులు కలవటమే, తినటం కలవటమే, వినటం కలవటమే, చూడటం కలవటమే, అన్ని కలవటమే ఒకదానితో ఒకటి. కానీ విడిపోతాయి. ఘనత్వ పదార్థాలు విడిపోతాయి. అంటే రూపాల్లోనూ ఘనంగా ఉన్నప్పుడు విడిపోవటం తప్పదు, భావరూపంలోనూ విడిపోవటం తప్పదు. కాసేపు కలుస్తాయి, కాసేపు విడిపోతాయి. అక్కడ అసలు విడిపోవటానికి వీలు లేకుండా కలిసిపోతాయి. అది ఆత్మానందము. ఇంకా విడిపోయే ఛాన్స్ లేదు అక్కడ. అంటే ఇప్పుడు అది మళ్ళీ కలవటం వల్ల ఒక స్త్రీతో ఒక పురుషుడితో కాదు, మొత్తం విశ్వమంతా ఉన్నటువంటి మొత్తం మానవ జాతితో, మొత్తం వృక్ష జాతితో, మొత్తం జంతు జాతితో, మొత్తం సృష్టి అంత విశ్వంతో, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అన్నింటితో, అన్నింటిలో ఉన్న ఖాళీతో, అన్నింటితో ఉన్న ఖాళీతో, సమస్తంతో కలిసిపోవటం. అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది ఆత్మానందము. అందుకని ఈ శరీరానందము, మానసిక ఆనందం కంటే ఆత్మానందం అత్యద్భుతమైనది, శాశ్వతమైనది, చెక్కు చెదరనిది, పోనది. దానికి అంతం లేదు, దానికి మరణం లేదని దాన్ని పరమానందము అన్నారు. సచ్చిదానందము అన్నారు. అంటే నిజమైన ఆనందం అదే. నిజమైన అంటే ఏంటి? బ్రేకులు లేవు దానికి. సత్ చిత్, సత్యమైన చైతన్యవంతమైన ఆనందము. అది శరీరాల కలయికల ఆనందానికి పరిమితి ఉంది, ఆగిపోద్ది అక్కడికి. మీరు శరీరంతో అనుభవించే పంచేంద్రియ అనుభూతుల ఆనందాలు ఏవైనా ఆగిపోతాయి. అలాగే భావరూప ఆనందాలు దీనికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ అవి కూడా ఆగిపోతాయి ఎక్కడో చోట. కానీ ఖాళీలో కలిసిపోయినప్పుడు, శక్తిలో కలిసిపోయినప్పుడు, కలిసిపోవటానికి అనంతంగా అవకాశం ఉన్నప్పుడు అది సచ్చిదానందము. సత్ చిత్, అది చైతన్యపు ఆనందము. అక్కడేం లేని ఆనందం కాదు, చైతన్య శక్తి ఉంది అక్కడ. సచ్చిదానందము, పరమానందము, ఆత్మానందము, బ్రహ్మానందము. బ్రహ్మము అని ఆత్మ అన్న అదే శక్తిని అన్నారు. శాశ్వత ఆనందం ఒక మాటలో చెప్పాలి. ఆత్మానందం అంటే ఏంటో తెలుసా? ఏమీ లేదు, శాశ్వత ఆనందం. అంటే ఇంకా ఆనందం పోదు, అది ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఇంకా బ్రేక్ లేదు దానికి, పోవటం ఉండదు అసలు. ఇప్పుడు మానసిక ఆనందం ఏంటి? కాసేపు ఉండిపోద్ది, ఊహించుకున్నంతసేపు ఉండి, భావించుకున్నంతసేపు ఉండిపోద్ది. శారీరక ఆనందం ఏంటి? అనుభవిస్తున్నంతసేపు ఉండిపోద్ది. శారీరక ఆనందం అనుభవిస్తున్నంతసేపే ఉంటుంది. మానసిక ఆనందం భావించుకుంటున్నంతసేపు ఉంటుంది. అంటే అనుభవం కంటే భావన ఎక్కువసేపు ఉంటుంది. కానీ అది కూడా ఆగిపోద్ది ఒక చోట. శక్తి ఆనందం అంటే ఆ శూన్యంలో కలిసిపోవటం, శక్తిలో శక్తి కలిసిపోవటం అనేది శాశ్వత ఆనందం. ఎందుకంటే అక్కడ అడ్డంకులు లేవు. నువ్వు వేరు నేను వేరని చెప్పడానికి ఏమి లేదు. ఖాళీలో ఖాళీ కలిసిపోయింది, శూన్యంలో శూన్యం కలిసిపోయింది, మౌనంలో మౌనం కలిసిపోయింది, అంతా ఏకమే ఒకటైపోయింది. అక్కడ వేరువేరుగా అనేకం లేవు. కానీ అది చైతన్యం అంతా ఒక్కటిగానే ఉంది. కాబట్టి ఆ ఆనందం ఇక పోదు.
ఆనందం ఒకసారి రుచి చూస్తే, ఒకసారి ఆనందం వస్తే అందులోనే ఉండాలనిపిస్తుంది. దానిని మించిన ఆనందం ఇంకేమీ లేదనిపిస్తుంది. ఎందుకని? శాశ్వత ఆనందం అది కనుక. అందుకే మనకి నిద్ర మహానందంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని శారీరక సుఖాలు అనుభవిస్తావు, ఇన్ని మానసిక సుఖాలు అనుభవిస్తావు, ఇన్ని ఆనందాలు పడతావు, కానీ నిద్రపోకుండా ఉండగలవా? నిద్ర కావాలి కావాలి కావాలని అందరం నిద్రకి వెళ్తాం, కానీ నిద్రలో ఏమీ లేదు, ఖాళీలోకి వెళ్తాం, జస్ట్ శూన్యతలోకి వెళ్తాం. గాఢ నిద్రాస్థితి అంతా శూన్యతలోకి వెళ్తాం. మహదానందంగా మనం ఒక్కళ్ళమే మనలో రమించిపోతాం. మనం నేనని కూడా తెలియదు. నాలో నేను శూన్యంలో కలిసిపోయినప్పుడు నేనని ఎలా తెలుస్తుంది? నాతో నేను రమించటం, నాలో నేను రమించటం, విశ్వాత్మతో, అనంత విశ్వాత్మలో నేను కలిసిపోయి రమించటమే గాఢ నిద్ర. అందుకని నిద్ర బాగుంటుంది. దీన్ని మెలకువలో తెచ్చుకోండి ఆయన, అదే ఆత్మానందము అన్నాడు. అది ఆత్మానందము శాశ్వతము, చెక్కు చెదరనిది, పోనది. ఒకసారి ఆ స్థితి వస్తే పోవటం ఉండదు. ఆ స్థితి వచ్చినాక శారీరక ఆనందం, మానసిక ఆనందాలు ఉండవా అంటే ఎందుకు ఉండవు? చక్కగా ఉంటాయి. కానీ అంత పెద్ద ఆనందం పొందినాక ఇంత చిన్న ఆనందాలు ఏమవుతాయి? చీమల్లాగా కూడా ఉండవు. ఎందుకని? విశ్వవ్యాప్త శాశ్వతానందం కలిగింది. ఇంకా చదివి ఆనందం పోదు కదా అసలు. పోనే ఆనందం ఒకటి శాశ్వతానందం, ఆత్మానందం, సచ్చిదానందం, బ్రహ్మానందం అని పిలువబడేటువంటి శాశ్వతానందం ఒకటి కలిగిన తరువాత పోయేటువంటి చిన్న చిన్న ఆనందాలు కావాలని ఎవరిని అసలు అనుకుంటారు? ఒక ఆనందంలో ఉండిపోయినోడు రెండో ఆనందాన్ని ఎలా కోరతాడు అసలు? మీరు ఆలోచించండి. అందుకని ఆత్మానందంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ జీవన్ముక్త స్థితిలో ఆత్మానందాన్ని, శాశ్వతానందాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా సరే మానసిక భౌతిక క్రియలు చేయలేరు. శరీర నిలుపుదలకు మాత్రమే ఏమన్నా జీవిస్తారు అంతే. ఎందుకని అంటే వీటి వలన అసలు వాళ్ళకి ఆనందం రాదు. అందుకని అక్కడ కర్మయోగం ఉండదు. కర్మ చేసే వాళ్ళందరూ, వాళ్ళు పెద్ద పెద్ద పెద్దలు కావచ్చు, మతాధికారులు కావచ్చు, గురువులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కర్మ చేసే వాళ్ళందరూ కూడా ఆ ఆత్మానందాన్ని పొందలేదు. ఆత్మానందాన్ని పొందినవాడు అసలు కర్మ చెయ్యుడు. ఎందుకనంటే మానసిక ఆనందం, శారీరక ఆనందం అవసరమని అనిపించదు. శాశ్వతానందంలో సమస్తము విశ్వంలో కలిసిపోయి ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరిని ఉద్ధరించాలనిపిస్తుంది చెప్పండి అసలు? నేను మొత్తం మీలో, ఇప్పుడు సపోజ్ అదే ఆత్మానందాన్ని ఒకసారి మనం ఊహించుకుందాం. ఇప్పుడు మీ అందరిలో ఉన్నటువంటి ఆ శూన్యతలో, ఆ ప్రాణశక్తిలో నా ప్రాణశక్తి కలిసిపోయింది. అప్పుడు మీకు నాకు భిన్నత ఎక్కడ ఉంటుంది? మీరు అజ్ఞానులు, నేను జ్ఞానినని మిమ్మల్ని ఉద్ధరించాలని ఎందుకు అనిపిస్తుంది? లాజికల్గా ఆలోచించండి. నేను ఇప్పుడు చెబుతున్నానంటే నాకు ఆ భావన కలగలేదు కాబట్టి, నేను మామూలు మనిషిని కాబట్టి, నేను చదువుకున్న విషయాలను, తెలుసుకుంటున్న విషయాలను నా మనసుతో అనలైజ్ చేసి, మీది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని నేను చదువుకుంటూ మీకు చెబుతున్నా. సపోజ్ నాకు ఆ అనుభూతి కలిగిపోయింది అనుకోండి, అసలు మీరు నాకు భిన్నంగా ఎలా ఉంటారు? మీరు శరీరంతో మనసుతో భిన్నంగా ఉండొచ్చు, కానీ అనంతాత్మలో మీరు నేను అంతా ఒకటే, మొత్తం సృష్టితోనే కలిసిపోయాం. మీతో ఏంటి అసలు? విశ్వంతో నేను కలిసిపోయి ఉన్న సత్త చిత్త ఆనంద స్వరూపుడు. నేను ఇప్పుడు గాఢ నిద్రాస్థితిలో ఎలా ఉన్నానో సంపూర్ణ మెలకువలో అలాగే ఉంటాను అంతే. ఇంకా భిన్నత్వం లేదు. అప్పుడు నేను ఎవరిని ఉద్ధరిస్తాను? వాళ్ళు ఉద్ధరించాలని నాకెందుకు అనిపిస్తుంది? అంతా తరించిపోయినట్టు అనిపిస్తుంది కదా నాకు. వేరువేరు భావనలు ఎందుకు కలుగుతాయి? నేను శూన్యతలో కలిసిపోయినప్పుడు శూన్యతలో రూపభావన ఎందుకు కలుగుద్ది? ఇక దానికి మనం ఎన్ని కథలైనా చెప్పుకోవచ్చు. అది కాదండి, ఇదండి, ఇది కాదండి, అదండి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని కథలు చెప్పుకోవడానికి మళ్ళీ ఎన్నైనా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకెన్నైనా సృష్టి చేసుకోవచ్చు. అలా చేసుకున్నారు, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తారు. నిజమైన జీవన్ముక్తులు ప్రశాంతంగా కూర్చుంటారు అంతే. ఇది నేను నమ్ముతున్న నిజం. దాన్ని మీకు విషయపరంగా కూడా చెప్పాను. ఏకీకృత ఏకభావనలో లీనమైపోయినప్పుడు మనసు, శరీరాలు జస్ట్ ఏదో చీమల మీద పాకినట్టు అలా తెలుస్తాయి తప్ప అంతకు మించి పెద్ద విశేషంగా వాటిని గురించిన భావన ఉండదు. గాఢ నిద్రాస్థితిలో కలిగినటువంటి ఆనందం ఏది ఉంటుందో ఆ ఆనందాన్ని నిత్యము తెంపుదల లేకుండా, ఆగకుండా ఆ ఏకభావన కలిగినటువంటి వ్యక్తి కిందకొచ్చి, ఈ శరీరం ఉంది కనుక శరీరానికి అవసరమైనటువంటి కాలకృత్యాలు తీర్చుకోయి తగుమాత్ర జీవితం గడుపుతాడు. ఎందుకని మరణం అనేది శరీరానికి రాలేదు కనుక. కానీ శరీర భావన ఉండదు.
ఎందుకని? గాఢ నిద్రలో నేను పొందుతున్నటువంటి నేను అని ఎరుకలేని సుఖభావన, ఆనంద భావన ఏదుందో గాఢ నిద్రా స్థితిలో, మెలకువలో నేను ఆ శాశ్వత సచ్చిదానంద ఎరుకలో ఉండిపోతాను. ఆ భావాన్ని ఎవడు పోగొట్టుకుంటాడు? ఆనందం కోసమే కదా అసలు ఇక్కడ పనిచేసేది కూడా. ఎవడైనా ఎన్ని కదలికలైనా సుఖం ఆనందం కోసమే కదా. అసలు ఆ శాశ్వత సుఖము, చెక్కు చెదరిన ఆనందం వచ్చేసినా కిందకి ఎందుకు వస్తారు? అసలు కిందకి రారు ఎవరు. ఆ ఆనంద స్థితిలో ఉండిపోతారు. కానీ దేహం ఉంది కనుక, మనసు ఉంది కనుక తెలుస్తుంది. దేహం ఉంటే మనసు ఉంటుంది, తెలుస్తుంది. అందుకని దేహ నిలుపుదలకి స్పందనలు తెలుస్తాయి, ఆకలి తెలుస్తుంది, కాలకృత్యాలు తెలుస్తాయి, స్పందిస్తుంది. ఆ తెలిసిని తీర్చుకొని ఆ శాశ్వత ఆనందంతో ఉంటూనే తీర్చుకుంటారు. అందులోంచి రారు. అందులో రావటం ఉండదు. అందులో స్థిరపడిపోయారు వాళ్ళు. అందులో స్థిరపడిన వాళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరిస్తాం, ప్రపంచానికి మేలు చేస్తామని రారు. అసలు వాళ్ళకి భావన రాదు. ప్రపంచం వాళ్ళకి భిన్నంగా ఉండదు. శరీర స్పందనలు తెలుస్తాయి. మలమూత్ర విసర్జనలో ఆకలి అవి తీర్చుకొని అలా హాయిగా కూర్చుంటారు. ఏ కోరిక ఉండదు. శరీరం శిథిలమైపోతున్నా వాళ్ళకి ఏ దుఃఖం ఉండదు, ఏ బాధ ఉండదు. ఎందుకని? శాశ్వతానందంలో ఉన్నోడికి బాధ ఎందుకు ఉంటుంది? అసలు చెక్కు చెదరని. అందుకే సచ్చిదానందం అన్నారు. సత్ చిత్ ఆనందము అంటే ఏంటి? చైతన్యముతో కూడిన శక్తివంతమైన ఆనందమే కదా. దానికి నశింపు లేదు. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా మొత్తం ఉన్నది అదే, ఎప్పటికీ ఉండేది అదే. అది మొక్క కాదు, చిన్న పార్ట్ కాదు, మొత్తం అదే. అందులోంచి కిందకి ఎందుకు వస్తారు? అసలు రారు. మళ్ళీ నేను శరీరం అనుకోవటం కూడా కుదరదు. శరీర స్పందనలు ఉన్నాయి కాబట్టి తీర్చుకుంటారు. నువ్వెవరైనా అడిగితే నేను ఆత్మస్వరూపుడిని అని చెబుతారు. అంతే తప్ప నేను గురువుని, నేను గురువుని, నాకు ఈ పేర్లు ఉన్నాయి, నేను జగద్గురువుని, నేను సద్గురువుని, లేకపోతే నేను ఆ గురువుని, ఈ గురువుని అని పేర్లు పెట్టుకొని రకరకాలుగా ఏం చెప్పరు. ఆ భావన ఉండదు. అదంతా మీరు చూడండి. నేను ఫలానాని, నేను కలెక్టర్ని, అదొక పేరు, గుర్తింపు. చదువుకున్నాను వచ్చింది. నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, లేకపోతే నేను మామూలు మంత్రిని, నేను ఫలానా ఉద్యోగిని, నేను రైల్వే ఎంప్లాయీని, నేను కండక్టర్ని, ఇవన్నీ పోస్టులు. ఇలా చెబుతున్నామంటే ఏంటి? పరిమిత భావన ఉంది. అలాగే నేను గురువుని, నువ్వే గురువుల పేర్లు పెట్టుకొని, మాతాజీలని పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారంటే పరిమిత భావన ఉంది అని అర్థం. నేను వాళ్ళని విమర్శించట్లా. విషయం మీకు అవగాహనకు చెప్పాను. భూమి మీద ఉన్నటువంటి అన్ని మతాలలో ఉన్న అందరు మహాత్ములకి, అందరూ స్త్రీ మహాత్ములకి, పురుష మహాత్ములకి వాళ్ళ పాదాలపైన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను మాట్లాడేది ఆధ్యాత్మిక చదువు, నేను మాట్లాడుతున్నది ఆత్మజ్ఞాన చదువు కనుక దాని అంతిమంకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చెప్పడానికి విషయాలను చెప్పాను తప్ప ఎవరిని కించిపరిచే ఉద్దేశం అసలు నాకు లేని లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయాణాలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఇప్పుడు మీకు అంటే శారీరక ఆనందము, మానసిక ఆనందము, ఆత్మానందము అర్థమై ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ఇది ఆత్మజ్ఞానంలో ఆత్మానందాన్ని పొందటం అంటే. అది శారీరక ఆనందం కరెక్టే, కానీ అది విడిపోయే ఆనందం కనుక నీకు దుఃఖం కలుగుతుంది. మానసిక ఆనందం కరెక్టే, అది శరీరం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక మానసిక ఆనందాలు, మానసిక దుఃఖాలు కూడా శరీరం కంటే ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అంటే భావరూపంలో ఎక్కువ అనుభవిస్తూ ఉంటావు సుఖ దుఃఖాలు. అది కూడా విడిపోయే ఆనందమే కనుక సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆత్మానందం ఖాళీలో కలిసిపోవటం కనుక అంతా ఏకమైపోవటం కనుక దాంట్లో దుఃఖం ఉండదు. తెలుసుకోవాల్సిన విషయం, దాంట్లో దుఃఖము ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది మొత్తం ఏకమైపోయింది, పరిమితే లేదు అసలు దానికి. గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉంటుందో మెలకువలో అలా ఉంటుంది. నీకు అనంతం అయిపోయావు. సందేహాలు ఉంటే అడగండి అంటే ఎంతసేపు అయినా వివరించి చెప్పుకోవచ్చు, ఆగదు ఇంక శీర్షిక. అందులో నాకు ఈ ఆత్మానందమే ఆత్మ సబ్జెక్టులోకి వెళ్ళినాక నాకు ఆగదు, అలా చెప్పుకెళ్ళిపోతుంటా, చెప్పిందే చెబుతూ ఉంటా, రకరకాలుగా చెబుతుంటా. అందుకని శీర్షికని ఆపడం కోసం ఇక్కడ ఆపుతున్నాను. మీకు ఇప్పుడు శారీరక ఆనందం, మానసిక ఆనందం, ఆత్మానందం అవస్థలు ఎలా ఉంటాయి చెప్పాను. అది ఎక్కడెక్కడికి ఎలా వెళ్తున్నాం, ఏం ప్రయాణిస్తున్నాం అని చెప్పాను. ఎందుకు ఆత్మానందాన్ని పొందాలో కూడా చెప్పాను. అదే శాశ్వతానందం, అదే మోక్షం. దాని నుంచి కిందకి రారు, ఎవరో రారు. వచ్చారు, మేము పొందాము, మీకు చెబుతున్నాం, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాము అంటున్నారంటే అది నిజం కాదు, అబద్ధం. అలాని మళ్ళీ నాకు కామెంట్లు పెట్టకండి. ఏమంటే పలానా వాళ్ళు ఎలా చెప్పారు, ఇన్ని గ్రంథాలు వాళ్ళు రాశారు, వీళ్ళు ఎలా రాశారంటే వాళ్ళు పొందలేదా, వీళ్ళు చేయలేదా అని నన్ను అడగండి. నేను చెబుతున్న ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, అందులో విషయాన్ని ఎలా చెప్పాలో కరెక్ట్గా దాన్ని అలా చెప్పానండి. ఇంకా ఎవరి భావాలు వాళ్ళే, ఎవరి విషయాలు వాళ్ళే. ఇందులో తప్పొప్పులు పట్టికే లేదు. లేదు నేను సరిగ్గా చెప్పలేదు, ఈయనకి రాదు, వాళ్ళందరూ ఆత్మజ్ఞానం లేని చేసేవాళ్ళందరూ పొందిన వాళ్ళేనంటే నాకు అభ్యంతరం ఏముంది? అసలు నేను ఎవరిని విమర్శించట్లా.
ఆ స్థితి పొందినాక కిందకి రావడం కుదరదు. ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాక మెలకువ రావటం అనేది సృష్టి పెట్టింది తప్ప, నువ్వు గాఢ నిద్రలోంచి నువ్వెక్కడొస్తావు బయటికి? గాఢ నిద్రలో ఒకసారి నువ్వేమన్నా లేచి పని చేసుకో, లేకపోతే లోపల లెక్కలేసుకో, క్యాలిక్యులేషన్స్ చేసుకో, కుదురుతుందా? కుదరదు. అది మెలకువలోనే కుదురుతుంది. కానీ మెలకువ వచ్చేలా గాఢ నిద్రలోకి వెళ్ళేలా సృష్టి చేసిన ఏర్పాటు. గాఢ నిద్ర స్థితి లాంటి స్థితిని ఒక అతను లేదా ఒక స్త్రీ శాశ్వతంగా పొందేసినాక వాళ్ళు కిందకి ఎందుకు వస్తారు? మళ్ళీ అసలు రావాలని ఎందుకు అనిపిస్తుంది? అంత శాశ్వత ఆనందం నుంచి ఇంత చీమలాంటి ఆనందానికి, మళ్ళీ దాని లేనప్పుడు కలిగే దుఃఖానికి ఎందుకు వస్తారు వాళ్ళు? మరి పూర్తిగా దుఃఖం కలగని ఆనందమైన అది వేరే విషయం. దుఃఖం కలిగే ఆనందాలు ఇవి, శరీరానందం, మానసిక ఆనందం. కాబట్టి చక్కగా అర్థం చేసుకోవటానికి విషయం చెప్పానే తప్ప ఎవరిని విమర్శించడానికి కాదు. ఏ కొంచెం ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని కొద్దిగా భక్తి మార్గంలో, కొద్దిగా ఆధ్యాత్మికత వైపు, కొద్దిగా దేవుడి వైపు నడిపే వాళ్ళందరూ గొప్పవాళ్ళే. వాళ్ళందరి పాదాలకి శిరస్సు వంచి నా నమస్కారం మరొక్కసారి చేస్తున్నాను. విషయాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటానికి విషయాన్ని మాత్రమే చెప్పాను. ఎవరిని విమర్శించాల్సిన అవసరం అసలు నాకు లేదు. ఒకవేళ కాదు సరిగ్గా చెప్పలేదు అనుకుంటే నా సొంత విశ్లేషణలో దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను మీలాంటి సామాన్యుణ్ణి, మీలాంటి కాదు మీకంటే సామాన్యుణ్ణి. నేనేదో ప్రయత్నించుకుంటూ కొట్టుకుంటూ ఈ దశలో నడుస్తున్నా. ఏమన్నా కొద్దిగా నేను కూడా చదువుకొని పొందగలుగుతానని. కానీ ఒకటి మాత్రం చెబుతున్నా, మీరు ఎన్ని విన్నా కొద్దిగా అయినా సాధన చేయకపోతే దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంటో, అరగంటో, గంటో మీ వీలుని బట్టి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఏ ధ్యాస లేని స్థితి ధ్యానము. అనేక శీర్షికల్లో ఎలా చేయాలో చెప్పాను. అలా కూర్చోండి విశ్రాంతిగా. మీ లోపలికి మీరు చూసుకోండి. శరీరాన్ని కదపకండి. మీలో చెడులన్నీ గమనించండి. చెడులు పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. చెడులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఈ శరీరానికి, నా మనసుకి ఆధారమైన ప్రాణశక్తి లోపల ఉంది, నేను ఆ ప్రాణశక్తి స్వరూపాన్ని అని నిదానంగా మనసును దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చునే ప్రయత్నం చేయండి. అది ప్రతి శీర్షికలో నేను చెప్పే వాటిల్లో వివరాలు మీకు దొరుకుతూ ఉంటాయి. ఎలా కుదిరితే అలా ముందు అసలు ప్రశాంతంగా కూర్చోండి. కాసేపు మీరు ఏ సాధన చేయలేకపోయినా ఓ పావు గంటో, అరగంటో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవటం అలవాటు చేసుకోండి. అదే సాధన అవుతుంది. దాని వలన మీకు ఉపయోగం ఉంటుంది. ఒట్టి విని ఊరుకుంటే ఉపయోగం ఉండదు. అలా ఎవరైనా సాధన చేసేవాళ్ళు ఉంటే, అలా సాధన చేస్తూ వింటున్న వాళ్ళు ఉంటే, ఏదైనా సందేహం వస్తే అడగండి. అసలు నమ్మని వాళ్ళు, ఏదో నాకు తెలుసా లేదా అని అడుగుదాం అనుకున్న వాళ్ళు దయించి ప్రశ్నలు అడగబాకండి. నేను ముందే చెబుతున్నా, నాకు తెలియదు, నేను కూడా చదువుకుంటున్న విద్యార్థిని, ఏదో ప్రయత్నించుకుంటున్నా, నేను కూడా ఏమన్నా ఒక అడుగు ముందుకు వేయగలనా అని తపన పడుతున్నా. ఒకవేళ వేయగలిగితే అది నా అదృష్టం. దాంట్లో భాగంగానే ఈ విషయాలు మీతో పంచుకుంటున్నా. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.